హరే కృష్ణ. అందరికీ నమస్కారము. మన తెలుగు భక్తి వృక్షకి స్వాగతం అందరికీ. మనము ప్రేయర్స్ తోటి, మన పూర్వపు ఆచార్యుల ప్రార్థనలతోటి మన సెషన్ మొదలుపెడదాము. మీ అందరికీ తెలుసు ఆ ప్రేయర్స్ కాబట్టి మీరు కూడా ప్లీజ్ నాతో పాటు చదువుకోండి. ఓకేనా? ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛకల్పతరుభ్యశ్చ కృపసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం ఇప్పుడు 11వ అధ్యాయంలో ఉన్నాం మన భగవద్గీతలో. 10వ అధ్యాయం చాలా చాలా బావుంది. ఎందుకంటే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి విభూతుల గురించి మనం తెలుసుకున్నాము. భగవంతుడు అంతట భగవంతుడు స్వయంగా చాలా చక్కగా వివరించారు మనకి. ఎంతో మనం లోతుగా ఎళ్లి చర్చించాము. ఇప్పుడు ఈ 11వ అధ్యాయంలో భగవంతుడు తను చెప్పిన దానిని ప్రదర్శన చేస్తున్నాడు నిజం చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చెప్పారు ఆయన. కానీ ఇక్కడేంటంటే ఆయన విశ్వరూపం ప్రదర్శించడం ద్వారా ఆయన ఒక గొప్పతనాన్ని నిజంగా మనకందరికీ కూడా చాటి చెప్తున్నారనమాట. సో, ఇంతకంటే మనకి వేరే నిదర్శనం ఏమీ అవసరం లేదు భగవంతుడి గొప్పతనాన్ని గురించి తెలుసుకోవడానికి. ఎందుకంటే ఎవరు కూడా ప్రదర్శించలేనటువంటి రూపాన్ని భగవంతుడు అర్జునుడి ముందు ఆ యుద్ధ రంగంలో ఇరు పక్షాల ఆర్మీ మధ్య ఆయన ప్రదర్శిస్తున్నాడనమాట. అయితే అందరికీ కనిపించదు ఆఫ్‌కోర్స్. ఎవరికైతే భగవంతుడి కృప వల్ల దివ్య చక్షులు ఇవ్వబడ్డాయో వాళ్ళకి మాత్రం ఆ రూపం దర్శితమవుతుంది. అయితే కొంతమంది ఉన్నత లోకాల్లో ఉన్న వాళ్ళు దేవతలు వాళ్ళు కూడా కొంచెం దర్శించుకున్నారు ఆ రూపాన్ననమాట. అయితే దాని గురించి ఇప్పుడు మనం చదువుదాము. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది నిజం చెప్పాలంటే. సో, మనం చదువుదాం ఇప్పుడు. నేను స్క్రీన్ షేర్ చేస్తాను భగవద్గీత. హ్మ్. యెస్. సో, మనము 14 శ్లోకాలు మనము చదివాము ఆల్రెడీ. సో, విశ్వరూపాన్ని ప్రదర్శించారు అని చెప్పేసి మనం చదివాము. అయితే అర్జునుడు ఏం చూసాడు విశ్వరూపంలో అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆయన లాస్ట్ వీక్ గత వారము మనము భగవంతుడి విశ్వరూపాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారు. అయితే అర్జునుడు ఇక్కడ ఏం చూసాడు అన్నది మనం చూద్దాము. అర్జున ఉవాచ పశ్యామి దేవంస్తవ దేవదేహే సర్వాంస్తదా భూతవిశేషసంఘాన్ బ్రహ్మాండమీశం కమలాసనస్థా మృషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. అనువాదము. ఇక్కడ ఏంటంటే అర్జునుడు చెప్తున్నాడు. ప్రియమైన కృష్ణ, సమస్త దేవతలు ఇతర ఏమేం చూస్తున్నాడిప్పుడు? అంటే అర్జునుడికి ఏమి సాక్షాత్కారం అయినది అన్నది మనకి అనుభవం ఎలా ఉంటుంది అర్జునుడిదనేది 15వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు చక్కగా అర్జునుడు ఏమేం చూసారో చెప్తారనమాట.
అంటే ఇక్కడ విశ్వరూపాన్ని చూడంగానే 15వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు ఎవరు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. 15వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు విశ్వరూపం చూడగానే అర్జున్‌కి ఏమి సాక్షాత్కారమైన అన్నది చెప్తారనమాట. ఎవరు యాహ్! ఓకే. ఎవరు అన్నది మనకి హ్మ్. య య చె విశ్వరూపాన్ని చూడంగానే అర్జునుడికి ఏమేమి సాక్షాత్కారమైనదని చెప్తారు. సో, అర్జునుడు ఏం చెప్తున్నాడు? "ఓ కృష్ణ, సమస్త దేవతలు" ఇప్పుడు ఎవరైతే దేవతలు భగవంతుడితో సమానం అనుకునే వాళ్ళకి ఇక్కడ ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు. సమస్త దేవతలు, సమస్త జీవులు అంటే జీవులంటే మానవులొక్కలే గాదు. వేరే అందరూ, వేరే జీవరాశులందరూ కూడా నీ దేహం నందు సమావిష్టులై ఉండుటను నేను కాంచుచున్నాను. అంటే అర్జునుడు చూస్తున్నాడు. అందరిని భగవంతుడిలో చూస్తున్నారనమాట. ఇప్పుడు విశ్వరూపం అంటే ఏంటంటే, విశ్వములో ఉన్నటువంటి అన్నింటిని కూడా విశ్వం అంటే ఏంటి? ఒక బ్రహ్మాండం కదా! ఈ బ్రహ్మాండంలో ఏదైతే అన్ని జీవరాశులే కాదు, చెట్లు కాదు, కొండలు కాదు, కోనలు కాదు, జలాశయాలు కాదు, అసలు అన్నీ కూడా ఒక చోట అర్జునుడు ఉన్న చోట, ఒక చోట ప్రదర్శితం చేయడాన్ని విశ్వరూపం అంటారనమాట. విశ్వంలో ఉన్న వాటిని. అయితే అర్జునుడు ఏమేం చూస్తున్నాడు అనేది మనకిక్కడ చెప్తున్నారు. సమస్త దేవతల్ని చూసాడు. సమస్త జీవరాశుల్ని చూస్తున్నారు. తర్వాత పద్మాసనుడైన బ్రహ్మని, శివుని, మహర్షులందరిని మా ఇప్పుడు పద్మాసనుడంటే ఏంటి? ఒక కమలం మీద కలువ పువ్వు మీద కూర్చొని ఉన్నాడు బ్రహ్మదేవుడనమాట. బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచొస్తాడు? గర్భ ఉదక సాయి నుంచి ఒక కాండం, ఒక సన్నటి కాండం ఒకటి పైకెళ్తుంది. ఆ కాండంలో 14 మనకి అన్ని లోకాలు 14 లోకాలు అంటే మధ్య లోకాలు, ఉన్నత లోకాలు, పాతాళ అధమ లోకాలు అన్నీ కూడా మొత్తం ఆ కాండంలో ఉండంగా, ఆ కాండం చివర ఒక కలువ పువ్వు ఉంటుంది. ఇంతకుముందు నేను చాలా సార్లు మీకు ఆ పిక్చర్ చూపించాను నేను. సో, ఒక బ్రహ్మ దాని దాని చివర బ్రహ్మ ఒక కమల పువ్వు ఇలా విచ్చుకొని ఉంటుంది. దానిలో బ్రహ్మ కూర్చునుంటాడు. అటువంటి బ్రహ్మని, ఆ గర్భోదక సాయి నుంచి వచ్చినటువంటి బ్రహ్మని, శివుడిని, మహర్షులందరిని, దేవతా సర్పములను కూడా నీ యందు నేను దర్శించుచున్నాను. దేవతా సర్పములంటే ఏమిటిక్కడ? ఇప్పుడు సర్పం అంటే ఇప్పుడు మొత్తము అన్ని లోకాలు కూడా ఏవైతే ఆ పాతాళ లోకాలు, అంటే అధమ లోకాలు, మధ్య లోకాలు, ఉన్నత లోకాలు ఇవన్నీ కూడా ఎవరి తల మీద ఉంటాయంటే శేషసాయి యొక్క తల మీద ఉంటాయి అవన్నీ కూడా అన్నమాట. అంటే కిందన ఈ లోకాలన్నిటిని కూడా పాతాళ లోకం కింద ఆహ్, శేషసాయి అన్నమాట. ఆయన మోస్తూ ఉంటాడు. అనంత శేష్ అంటారు. అనంత శేష్ నెత్తి మీద ఈ లోకాల నుంచి స్టార్ట్ అవుతాయన్నమాట. అన్నీ అక్కడి నుంచి ఉంటాయి. సో, అటువంటి సర్పాన్ని కూడా నేను నీ యందు చూస్తున్నానయ్యా అని చెప్తున్నారన్నమాట. అర్జునుడు చెప్తున్నాడు. ఎంత బాగా చెప్తున్నారో అన్నమాట. ఆ! ఇప్పుడేంటంటే భగవంతుడు అన్ని అవతారాలకి మూలం అని చెప్పేసి ఒక్క శ్లోకం చాలు మనకు తెలుసుకోవడానికి. ఎందుకంటే అందరి దేవతల్ని 33,00,00,000 మంది దేవతల్ని ఇంక్లూడింగ్ బ్రహ్మ, శివుడు అందరిని, మహర్షులని అందరిని ఆ! అందరిని కూడా అర్జునుడు దీంట్లో చూస్తున్నాడు కాబట్టి, ఈ ఒక్క శ్లోకం చాలు. భగవంతుడు అన్నిటికి మూలాధారం. అందరూ దేవతలు కూడా భగవంతుడి నుంచి ఆవిర్భవిస్తున్నారని చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు కదా! ఓకే. లాస్ట్ టైమ్ చదివింది రాజేశ్వరి మాతాజీ. లాస్ట్‌కి అక్కడి నుంచి మనం వెళ్దాము. ఓకే. ధనలక్ష్మి మాతాజీ మీరు చదవండి. స్టార్ట్ చేయండి మీరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీరు శ్లోకం అనువాదము, భాష్యము చదవండి మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అర్జున ఉవాచ పశ్యామి దేవాస్తవ దేవదేహే సర్వాస్తాత భూత విశేషా సజ్ఞాన్ బ్రహ్మణామిషం కమలాస నష్టాం ఋషిం చ సర్వానురగశ్చ దివ్యాన్. అనువాదము. అర్జునుడు పలికెను, ప్రియమైన కృష్ణ, సమస్త దేవతలు ఇతర సమస్త జీవులను దేహమునందు సమ విష్ణులై ఉండుటను నేను గాంచుచున్నాను. పద్మాసనుడైన బ్రహ్మను, శివుని, మహర్షులందరినీ దేవత సర్సముల సర్పము. సర్వస్వం సర్పము. ఓకే మాట. సర్పములను కూడా నీయందు నేను దర్శించుచున్నాను. భాష్యము. అర్జునుడు విశ్వమునందలి సర్వమును విశ్వరూపమును దర్శించుచున్నాడు. అనగా విశ్వమునందలి ప్రథమ జీవి అయిన బ్రహ్మను విశ్వపు అధో ప్రాంతములందు గర్భోదకాశాయి విష్ణువు శయనించి ఉన్నట్టి దేవత సర్పమును అతడు దర్శించుచున్నాడు. వాసుకి అని పిలువబడు సర్పమును ఇంకను కొన్ని గలవు.
ఇక్కడ అర్జునుడు గర్భోదకాశాయి విష్ణువు మొదలగు విశ్వము నందలి ప్రథమ జీవి అయిన బ్రహ్మదేవుడు వసించు పద్మలోకము యొక్క అత్యంత ఉన్నత భాగం వరకును అర్జునుడు చూడగలిగింది. అనగా కేవలము రథముపై ఒక చోట కూర్చుండిన అర్జునుడు అది నుండి అంతరము వరకును సర్వమును దర్శింపగలిగెను. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని కృపచేతనే ఇది సాధ్యమైను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ హరే యూ కృష్ణ. మాతాజీ. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వేరే సర్పాల్ని కూడా చూస్తారు. అట్ ద సేమ్ టైమ్ గర్భోదక సాయి ఎక్కడ ఉంటారంటే గర్భ సముద్రంలో ఉంటారు ఆయన. అంటే ఇప్పుడు మహావిష్ణువుది ఎవరి శరీరం యొక్క చక్షువుల నుంచి చర్మ రంధ్రాల నుంచి బ్రహ్మాండాలన్నీ వస్తాయో ఆయన ఈ భౌతిక జగత్తుకి పైన ఉన్నారు. భౌతిక జగత్తులో లేరు ఆయన. కానీ ఈ గర్భోదక సాయి విష్ణు ఏంటంటే కింద ఉన్నారు. భౌతిక జగత్తులో యూనివర్స్ ఒక ఎగ్ ఫామ్‌లో మనం తీసుకుంటే గనక యూనివర్స్ ఎలా ఉంటుందంటే ఓవెల్ షేప్‌లో ఉన్నప్పుడు కింద గర్భోదక సాయి విష్ణు ఉన్నారు. ఆయన బొడ్డు నుంచి వచ్చే ఒక కాండము సన్నటి కాండంలో 14 ప్లానెటరీ సిస్టమ్స్ అంటే 14 లోకాలు ఉన్నాయి. 7 లోయర్ ప్లానెట్స్, కింద లోకాలు, ఉన్నత లోకాలు 7 అవన్నీ ఉన్నాయి. ఆ పైన బ్రహ్మ ఉన్నారనమాట. అంటే ప్రథమ జీవి అన్నమాట బ్రహ్మ. అంతే కదా! ఫస్ట్ మనం ఎవరిని సృష్టించలేనప్పుడు మనం ఎవరు కూడా బ్రహ్మ ఉన్నారు. బ్రహ్మ మనకి ద్వితీయ సృష్టి చేస్తారు అని నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కదా! సో బ్రహ్మని కూడా చూశారు. విశ్వపు అధో ప్రాంతంలో అంటే కింద ఉన్నటువంటి గర్భోదక సాయి విష్ణువుని కూడా దర్శించారు. ఇంకా కొన్ని సర్పాల్ని కూడా దర్శించారు. అంటే బహుశా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అనంత శేషుని కూడా దర్శించుకున్నారు. సో అందరిని చూశారనమాట. ఇలా ఒకటే రథంపై ఒక చోట కూర్చున్నటువంటి అర్జునుడు ఆది నుంచి అంతరం వరకు అంటే పద్మలోకము అంటే సత్యలోకం అంటే బ్రహ్మ యొక్క లోకం కూడా చూడగలిగాడనమాట. సో అందుకని ఇది కేవలం ఏంటంటే ఎవరికైనా సాధ్యం అవుతుందా? మనలాంటి వాళ్ళకైతే అసలు సాధ్యం అవుతుందా? ఎప్పుడైనా చూడడానికి అసలు? కానీ మనకి సాధ్యం కాదు. కానీ ఎందుకు సాధ్యమైంది అర్జునుడికి? కేవలం భగవంతుడు ఇచ్చినటువంటి దివ్య చక్షువులు ఇచ్చారు భగవంతుడని గత వారం మనం చదువుకున్నాం కదా! సో ఆ చక్షువుల వల్ల సాధ్యమైందనమాట. అనేక బాహోదర వక్త్ర నేత్రం పశ్యామి త్వం సర్వతో అనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. హే విశ్వప్రభు, హే విశ్వరూప, నీ దేహమునందు అపరిమితముగా సర్వత్రా వ్యాపించి ఉన్న అనేక బాహువులను, ఉదరములను, ముఖములను, నేత్రములను గాంచుచున్నాను. నీ యందు ఆది మధ్యాంతరములను నేను గాంచలేకున్నాను. అంటే నువ్వు ఎక్కడ బిగినింగ్ స్టార్ట్ అవుతున్నావు, ఎక్కడ ఎండ్ అవుతున్నావు ఏం కనిపించట్లేదు నాకు. ఎందుకంటే ఆ మొత్తం నీ దేహానందు అపరిమితంగా ఉన్నాయన్నమాట. ఏమున్నాయి? నీ నీ బాహువులు అంటే నీ చేతులు అపరిమితంగా ఉన్నాయి. నీ ఉదరములు అపరిమితంగా ఉన్నాయి. ఉదరం అంటే పొట్ట. నీ ముఖాలన్నీ కూడా ఎన్ని ముఖాలున్నాయి, ఎన్ని నేత్రులని ఎటు చూసినా నువ్వే కనిపిస్తున్నావయ్యా. నీ దివ్య చక్షువులు ఇచ్చినా కూడా నాకు ఇది చూడడానికి నిజంగా చాలా కష్టంగా ఉంది అనిపిస్తోంది. మరి ముందు చూస్తే నువ్వే ఉన్నావు నీ దేహాలు, వెనక చూస్తే, పక్కన చూస్తే అసలు ఎటు చూసినా నువ్వే కనిపిస్తున్నావు. అన్నన్ని ముఖాలు, అన్నన్ని కళ్ళు, అన్నన్ని చేతులు, అన్నన్ని కాళ్ళు, అన్నన్ని పొట్టలు, అన్నన్ని ఉదరాలు అలా ఉన్నాయని చెప్పేసి ఎక్కడ అసలు స్టార్ట్ అయింది? ఎక్కడ మొత్తం ఆకాశాన్ని తాగేస్తా ఉంది నీది అని చెప్తారనమాట. ఇంకా ముందు రోజు శ్లోకాల్లో. ఆకాశాన్ని నీ నెత్తి తాగుతుందయ్యా అసలు నిజంగా. సో కింద ఏమో భూమి ఎక్కడో తాగుతోంది. సో నిన్ను ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు. నాకు ఆదెక్కడ, అంతమెక్కడ అంటే మొదలెక్కడ, అంతం ఎక్కడ అనేది నాకేం కనిపించట్లేదని చెప్తారనమాట. ఓకే. హ్మ్. కమల మాతాజీ మీరు చదువుతారా? చిన్నగానే ఉన్నాయి శ్లోకాలు నేను. అలాగే మాతాజీ. చదవండి. ఇవన్నీ చిన్న శ్లోకాలు. ఓకే. అనేహ బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నానంతం నా మధ్యం నా పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అనువాదం. హే విశ్వప్రభు, హే విశ్వరూప, ఈ దేహం నందు అపరిమితముగా సర్వత్రా వ్యాపించి ఉన్న అనేక బాహువులను, ఉదరములను, ముఖములను, నేత్రములన్నీ గాంచుచున్నాను. నీ యందు ఆది మధ్యాంతరములను నేను గాంచలేకున్నాను. భాష్యము. శ్రీకృష్ణుడు దేవాది దేవుడైన భగవానుడు మరియు అపరిమితుడు కనుక అతని ద్వారా సమస్తమును గాంచవచ్చు.
హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో భగవానుడు మరియు అపరిమితుడు, అంటే దానికి పరిమితులు ఏమీ లేవు. ఆయన ఏది కావాలనుకుంటే అది చేయగలుగుతారు. సో భగవానుడి కృప వల్ల మనకి సాధ్యం కాదంటూ ఏం లేదు. కానీ భగవానుడి కృప లేనప్పుడు అన్నీ కూడా అసాధ్యాలే అవుతాయి. సో భగవంతుడి కృప మనం సంపాదించుకోవడానికి ఇప్పుడు ప్రయత్నించాలన్నమాట. ఓకే. కిరీ కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వం దుర్నిరీక్ష్యం సమంతాదీపానలార్క జ్యుతిమప్రమేయం. ఇది ఒక జస్ట్ ఇదే ఉంది, మనము చదువుదాం. ఇదేనా శ్లోకం 7th. సో ఇప్పుడు కుమారి మాతాజీ మీరు చదువుతారా? చదువుతాను మాతాజీ. ఇది చదవండి. శ్లోకం అనువాదం భాష్యం ఏమీ లేదు, చదవండి. ఓకే మాతాజీ. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాదీప్తానలార్కదుత్య మప్రమేయం మప్రమేయం. అనువాదం. జ్వలించు అగ్ని లేక అపారమైన సూర్యుని తేజస్సు వలె సర్వదిక్కులకు వ్యాపించుచున్న తేజోమయమైన కాంతి వలన నీ రూపమును గాంచుట కష్టమగుచున్నది. అయినను పెక్కు కిరీటముల చేతను గదల చేతను చక్రముల చేతను అలరింపబడిన నీ ఉజ్వల రూపమును సర్వత్రా నేను గాంచుచున్నాను. జై. థ్యాంక్ యూ మాతాజీ. ఎంత అద్భుతంగా ఉందంటే ఇది నిజంగా అసలు భగవంతుడి యొక్క విశ్వరూప సందర్శనము నిజంగా అసలు. ఎందుకంటే ఆ చక్షువులు ఇచ్చినా కూడా, అంటే అర్జునుడు ఏం చెప్తున్నాడు బేసికల్గా, ఆ దివ్య చక్షువులు ఇచ్చినా కూడా నాకు నీ రూపాన్ని చూడడం చాలా కష్టంగా ఉందయ్యా అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆయన రూపం ఎలా ఉందంటే జ్వలించే ఒక అగ్ని ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక కోటి సూర్య తేజస్సు ఎలా ఉంటుంది కదా, అలాంటి ఒక జ్వలించే అగ్ని లాంటి ఒక కాంతి వస్తుంది ఆయన ఒక దేహం నుంచి వస్తుందన్నమాట. తేజోవతమైనటువంటి ఒక కాంతి ఆయన నుంచి వస్తుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆయన రూపాన్ని చూడడం కూడా కష్టంగానే ఉంది. ఆయనకి దివ్య చక్షువులు ఇచ్చినా కూడా కష్టంగా ఉంది. అంటే ఇంకా మనలాంటి వాళ్ళ మామూలు చక్షువులకు అసలు ఇది లాభం లేదనమాట అసలు. సో ఏం కనిపిస్తుందంటే అటువంటి కాంతి ప్రజ్వరిల్లుతుందంటారు కదా, ప్రజ్వరిల్లుతున్నటువంటి కాంతిలో కూడా ఆయనకి ఏంటంటే పెక్కు కిరీటాలన్నీ, అన్ని తరలకే కిరీటాలు ఉన్నాయి. తర్వాత గదల చేతన అంటే భగవంతుడు ద్వారకలో ఉన్నప్పుడు గద పట్టుకునేవాడు అనమాట ఆయన. సో అన్ని గదలు ఉన్నాయి ఆయన చేతుల్లో. తర్వాత చక్రముల చేత చక్రాలన్నీ అంటే సుదర్శన చక్రాలు అవన్నీ ఉంటాయి కదా. సో ఆయన అవన్నిటితో అలంకరించబడి ఉన్నాడనమాట అన్ని రూపాలతోటి. సో అటువంటి నీ ఉజ్వల రూపాన్ని నిజంగా నేను గాంచుచున్నానే. నాకు చాలా కష్టంగా ఉంది చూడడానికి. ఎందుకంటే నువ్వు కోటి సూర్య తేజస్సులతో వెలిగిపోతూ ప్రకాశవంతంగా ఉజ్వలంగా ఉన్నావయ్యా, నాకు చూడడం కూడా కష్టం అవుతుంది అని చెప్తున్నారు. కానీ అయినా కూడా కష్టపడి చూస్తున్నాడు ఆయన అనమాట. సో ఇవన్నీ కనిపించాయి ఆయనకి. నెక్స్ట్, త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగుప్త సనాతనస్త్వం పురుషో మతో మే. ఎస్, ఇది కూడా అలాగే ఉంది. కాబట్టి నెక్స్ట్ మనకి మాధవి మాతాజీ అని నెక్స్ట్. మాధవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చదవండి. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. అనువాదం. దివ్యమైన ఆది ధ్యేయము నీవే, విశ్వమంతటికి పరమాధారము నీవే, అవ్యయుడవు మరియు సనాతనుడవు నీవే, శాశ్వత ధర్మ రక్షకుడవు, దేవాది దేవుడువు నీవే. ఇదియే నా అభిప్రాయం. జై. థ్యాంక్ యూ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పటివరకు ఏం చేశాడు అర్జునుడు? విశ్వరూపాన్ని వర్ణించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థనలోకి దిగాడు. ఇంకా విశ్వరూపం చూసిన తర్వాత ఏమంటున్నాడు? దివ్యమైనటువంటి ఆది ధ్యేయం నీవే. అంటే ఆది ధ్యేయం అంటే ఏంటంటే, అంటే ఏదైనా మనకి తెలుసుకోవాల్సింది ఏదైనా ఉంటే అది నువ్వే భగవంతుడా. అంటే నిన్ను మించింది ఇంకేమీ లేదు. అంటే మనం తెలుసుకోవాల్సింది ఆయనే. ఇంకా ఆయన్ని గురించి తెలుసుకుంటే ఏంటి, అన్నీ తెలుసుకున్నట్టే జీవితంలో. ఇంకా
అంటే మనం అనుకుంటాం ఇప్పుడు భౌతిక ప్రపంచంలో మనము ఎన్నో తెలుసుకుంటూ ఉంటాం. అసలు అవసరం లేనివి, పనికి మాలినవి, అసలు మనకి ఏమాత్రం ఉపయోగపడనివి. ఉపయోగపడనివంటే ఏంటి? మన ఆధ్యాత్మిక జీవితానికి అసలు ఎటువంటి ఉపయోగము చేయని ఉపయోగం లేనివన్నిటిని కూడా తెలుసుకుంటూ ఉంటాము. పొద్దున్న లేవగానే పేపర్ చదువుతారు. మనం మామూలుగా మన ఇండియాలో మన కష్టం ఏంటంటే పేపర్ పడాలి పొద్దున్నే. ఒక కాఫీ తాగుతూ ఒక పేపర్ చదవాలి. ఆ పేపర్‌లో ఉండేవన్నీ నిజంగా మనకసలు ఏమన్నా అక్కడ వాళ్ళు చచ్చిపోయారు, ఇక్కడ వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళు వీళ్ళని చంపారు, వీళ్ళు వాళ్ళని చంపారు. ఓకే. పొలిటికల్‌గా పోనీ మన ఎవరు మన ముఖ్యమంత్రి ఎవరు, మన ఇదెవరు అది తెలుసుకుంటే ఓకే. అట్‌లీస్ట్ కొంచెం నాలెడ్జ్ ఉండాలి, తెలుసుకోవాలి. కానీ ఇంకా అదే పనిగా ఇంకా పాలిటిక్స్‌లో ఏం జరుగుతోంది. ఇప్పుడైతే ఇంకా నిజంగా చెప్పాలంటే అన్ని టీవీ ఛానల్స్‌లో డిస్కషన్స్ అన్నమాట. చర్చలు పెడుతున్నారు. అదేమన్నా భగవద్గీత చర్చ, భాగవతం చర్చ కాదు కదా! అని చర్చలు పెడుతున్నారు. అంటే ఒక పాయింట్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని దాని గురించి ఒక నలుగురు ఎదురు కూర్చుంటారనమాట. కూర్చొని ఇంక చర్చ చేస్తూ ఉంటారు. సో, ఏంటంటే మనం ఆలోచించుకోవాలి కొంచెం. అంటే మన ఆధ్యాత్మిక జీవితానికి మనకి ఏది అవసరం? మనం భగవంతుడి గురించి తెలుసుకోవడం ఇంపార్టెంటా? ఎందుకంటే ఇది చాలా అశాశ్వతమైనటువంటి చాలా చిన్న జీవితం మనకి. ఈ చిన్న జీవితంలో మనం ఇంత నాలెడ్జ్ సంపాదించుకుని అంటే దీన్నంతా అవిద్య అంటారు శ్రీల ప్రభుపాదుల వారు. మనమైతే భౌతిక ప్రపంచానికి సంబంధించింది ఏదైనా మనం తెలుసుకున్నామంటే అదంతా అవిద్య మాత్రమే. అంటే మన చదువు కూడా మన భౌతిక చదువులు ఏవైతే ఉన్నాయో, మన యొక్క ఉనికి, అస్తిత్వాన్ని ఇక్కడ కొనసాగించడానికి ఏదైతే మనకి ఉపయోగపడుతుందో అది కూడా అవిద్యే. అందుకనే దాన్ని ఎంత కావాలో అంత మాత్రమే మనం చేసుకొని, మన సర్వైవల్‌కి అంటే మన ఈ జగత్తులో నివసించడానికి మనకి ఎంత అవసరమో అంత మాత్రం తీసుకొని, మిగతాదంతా కూడా మన పర్మనెంట్ జీవితానికి ఏది కావాలో దాని మీద ఫోకస్ చేయాలి కదా! ఎందుకంటే మనం చిన్న చిన్న ఆహ్, ఈ చిన్న జీవితంలో మనకి ఏది కావాలో దానికి మనం ఎన్నో ప్లాన్‌లు మనం వేసుకుంటున్నప్పుడు, ఎన్నో పథకాలు మనం వేసుకుంటున్నప్పుడు, మనం ఫ్యూచర్‌లో ఎలా జీవించాలి, మనకి ఎంత డబ్బులు కావాలి, ఎంత నిలువ ఉండాలి, ఎంత ఖర్చు పెట్టుకోవడానికి కావాలి, ఇవన్నీ మనం చూసుకుంటున్నాము. కానీ అట్ ద సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ మనము ఏదో ఒక టైంలో మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా! ఎంత అశాశ్వతమైన జీవితం కదా! ఎప్పుడు ఎవరు ఏ ఆత్మ ఏ శరీరాన్ని వదిలిపెడుతుందో ఎవరికీ తెలుసు. తెలీదు కదా! సో, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆది ధ్యేయం అంటే ఇప్పుడిప్పుడు అర్జునుడికి అర్థమైపోయింది. నువ్వేనయ్యా నిజంగా ధ్యేయం. నిన్ను తెలుసుకుంటే ఇంక అందరిని తెలుసుకున్నట్టే. నిన్ను మించిన జ్ఞానం ఇంకొకటి లేదు. నిన్ను మించిన నాలెడ్జ్ ఇంకొకటి లేదు అని చెప్తున్నాడనమాట. విశ్వమంతటికి పరమ ఆధారం నువ్వేనయ్యా అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడేంటంటే ఆ! ఇప్పుడు విశ్వ సృష్టి అనేది ఆయన చేశారు గదా! భగవంతుడు. అయితే భగవంతుడిని తెలుసుకోవడం అంటే ఏంటి? అనేది మనం కొంచెం చర్చించాలిక్కడ. భగవంతుడిని తెలుసుకోవడం అంటే ఏంటి? భగవంతుడు దేవాది దేవుడు, గొప్పవాడు, నిజంగా ఆయనకి చాలా శక్తి ఉంటుంది. ఆయన అపరిమేయుడు, అబ్బో! చాలా చాలా మనం జెప్తాము. అది కాదు తెలుసుకోవాల్సింది. భగవంతుడి తత్వం అంటే ఏంటంటే ఆయన ఎంత గొప్పవాడంటే ఇప్పుడు ఆయన ఆహ్, ఆయన మహావిష్ణువు ఉన్నాడు మనకి. మనకు తెలుసు మహావిష్ణువు యొక్క చర్మ రంధ్రాల నుంచి ఎలా బ్రహ్మాండాలన్నీ ఉద్భవిస్తాయి కదా! అంటే ఏంటి? ఆ బ్రహ్మాండాలు ఆయన నుంచి వచ్చేసిన తర్వాత బ్రహ్మాండాలు విడిగా ఉన్నాయి. దానిలో ఆయన లేడా? అంటే మళ్ళీ దానిలో కూడా ఆయన ఉన్నాడు. అంటే అన్నీ ఇప్పుడు ఆ బ్రహ్మాండాలన్నీ ఆయనలోంచి వస్తున్నాయంటే ఏంటి? అన్నీ ఆయనలో ఉన్నాయి. బ్రహ్మాండాలన్నీ ఆయనలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్క జగత్తులో ఉన్నాం. ఒక బ్రహ్మాండంలో ఉన్నాం. అదెలా ఉంటుంది? బబుల్ షేప్‌లో ఉంటుంది. ఎగ్ షేప్‌లో అని చెప్పాను ఇంతకుముందు చాలా సార్లు. చూపించాను గూడా మనకి పిక్చర్స్. అయితే ఇప్పుడు ఆయన నుంచి అన్ని బ్రహ్మాండాలు వచ్చేస్తున్నాయి బయటికి కదా! వస్తున్నప్పుడు అంటే ఆయన నుంచి వస్తున్నాయి కదా! అంటే అన్నీ ఆయనలో ఉన్నాయి కదా! ఇప్పుడు మనకి యశోదామాత కృష్ణుడు మట్టి తిన్నప్పుడు చూపించవయ్యా నువ్వు మట్టి తింటున్నావు అంటే నేను తినలే అని ఏడుస్తాడు. లేదు లేదు నోరు విప్పి చూపించు నువ్వు అని తల్లిగా ఆవిడ మందలించేటప్పటికి నోరు విప్పేటప్పటికి లోపల అన్ని బ్రహ్మాండాలు కనిపిస్తాయి. ఆ! అంటే కానీ ఇక్కడ మనం ఆ విధంగా అర్థం చేసుకుంటే అన్ని బ్రహ్మాండాలు భగవంతుడిలో ఉన్నాయి. అలా అని ఆయన నుంచి బ్రహ్మాండాలు మళ్ళీ వస్తున్నాయి బయటికి. వస్తున్నప్పుడు ఆయనేమైనా తరిగిపోతున్నాడా? అదొకటిక్కడ. ఇక్కడేంటి అవ్యయుడువు అన్న విషయాన్ని చెప్తున్నానిక్కడ. అవ్యయుడువు అంటే ఏంటంటే తరగవయ్యా నువ్వు. నీ నుంచి ఎన్ని బ్రహ్మాండాలొచ్చినా గూడా నువ్వు తరగవయ్యా అని చెప్తున్నాడనమాట అర్జునుడు. ఎంత అవగాహన చేసుకున్నాడు. 11వ అధ్యాయం వచ్చేటప్పటికి మొత్తం ఎంతలా భగవంతుడిని ఒకప్పుడు తన సన్నిహితుడిగా భావించాడు. తన స్నేహితుడిగా భావించినటువంటి భగవంతుడిని ఎంత అద్భుతంగా అర్థం చేసుకున్నాడిక్కడ. మనం గూడా వచ్చాం 11 చాప్టర్స్ చదువుకుంటూ. కానీ మన అండర్‌స్టాండింగ్ ఉందా మనకి? మనకు అవగాహన అంటే మనం కరెక్ట్‌గా భగవంతుడిని అర్థం చేసుకున్నామా? అన్నది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే అర్జునుడితో పాటు మనం కూడా ట్రావెల్ చేస్తున్నాం. ఈ 11 అధ్యాయాలు 2 సంవత్సరాలు ఆల్‌మోస్ట్ అవుతుంది సెప్టెంబర్‌కి 2 సంవత్సరాలు బట్టి మనం ట్రావెల్ చేస్తున్నాం. ఎంతవరకు మనం భగవంతుడిని అర్థం చేసుకున్నాం? మన కనెక్షన్ భగవంతుడితో ఏం అర్థం చేసుకున్నదో మనం ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడేంటంటే బ్రహ్మాండాలొచ్చాయి బయటికి. వచ్చిన తర్వాత ఆ బ్రహ్మాండాల్లో మళ్ళీ ఆయన లేడా? ఎందుకంటే మహావిష్ణువు నుంచి బ్రహ్మాండాలొచ్చేసాయి. సో, సో బ్రహ్మాండాలు బయటికొచ్చేసాయి ఆయన నుంచి కాబట్టి ఇంక దాంట్లో ఆయన లేడా?
ఉన్నాడు దాంట్లో కూడా. ఎలా ఉన్నాడు? గర్భ ఉదక సాయి విష్ణు రూపంలో ఆయన అన్ని బ్రహ్మాండాల్లో మళ్ళీ ప్రవేశించాడాయన. సరే బ్రహ్మాండాల్లో ప్రవేశించడమే కాదు, మరి బ్రహ్మాండాల్లో ఏవున్నాయి? జీవులున్నారు. రకరకాల జీవులున్నారు. దాంట్లో మరి ఆయన లేడా? లేదు. క్షీర ఉదక సాయి విష్ణు రూపంలో అంటే పరమాత్మ రూపంలో ప్రతి ఒక్క శరీరంలో కూడా ఆయన ప్రవేశించాడు. అంటే అందరి లోపల ఆయన ఉన్నాడు. అందరి బయట ఆయన ఉన్నాడు. ఎక్కడ చూసినా ఆయనే ఉన్నాడు. సర్వవ్యాపి అయి ఉన్నాడాయన. అంటే ఎంత బ్రహ్మాండమైనటువంటి అండర్‌స్టాండింగ్ భగవంతుడు ఇక్కడ అర్జునుడికి ఇస్తున్నాడంటే, మనకే ఇస్తున్నాడు నిజంగా. మన ప్రతి ఒక్కళ్ళలో భగవంతుడున్నాడు. ప్రతి వస్తువు మనం చూసే దాంట్లో భగవంతుడున్నాడు కదా! సో, ప్రతి బ్రహ్మాండంలో భగవంతుడున్నాడు. ఈ బ్రహ్మాండాలన్నీ మహావిష్ణువు శరీరం నుంచి వస్తున్నాయి. సో, ఈ తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే, మనము చాలా అదృష్టవంతులం అన్నమాట. అంటే భగవంతుడి యొక్క తత్వాన్ని భగవంతుడు ఎక్కడ లేడు అని అడిగినందుకే కదా నిజంగా అసలు. ఎక్కడ ఉన్నాడు భగవంతుడు? నువ్వు ప్రతి చోట ఉన్నావని మన హిరణ్యకశిపుడు అడుగుతాడు కదా ప్రహ్లాదుడిని. మన ప్రహ్లాదుడిని అడుగుతాడు. ఏంటి ప్రతి చోట భగవంతుడు ఉన్నాడంటావు? నీ విష్ణువు అంత గొప్పవాడా? నువ్వు చెప్తున్నావు చూపించు. ఎక్కడున్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడా? అంటేను ఉన్నాడు అంటాడు. కేవలం తన భక్తుడి యొక్క మాటను నిలబెట్టుకోవడానికి భగవంతుడు స్వామి రూపంలో ఆ స్తంభం నుంచి బయటకొచ్చారు కదా! సో, విశ్వమంతటికి పరమ ఆధారం నువ్వే అని చెప్తున్నారనమాట. పరమ ఆధారం అంటే అందరికి రెస్టింగ్ ప్లేస్. అంటే ఇంక నువ్వు అందరికీ ఆధారభూతుడివి. ఎందుకంటే మనం అందరం ఆయన నుంచి వచ్చాం కాబట్టి అందరికీ ఆధారభూతుడు భగవంతుడే. అలాగే అవ్యయుడువు అంటే ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఒక కొంచెం డబ్బులుంటే మనం ఖర్చు పెట్టేసుకుంటే మనకి తరిగిపోతుంది. కానీ భగవంతుడి సంపదలు, అష్టైశ్వర్యాలు అసలు నిజంగా ఆయనకున్నటువంటి 6 ఐశ్వర్యాలు ఏదైనా గూడా ఆయనకి తరగని సంపదలనమాట ఆయనకన్నీ గూడా. ఆయన ఎంతైనా ఎవరికైనా ఇవ్వని, ఆయన నుంచి ఎన్ని అవతారాలు రాని ఆ! ఆయన మిగించి ఆయనకి ఆహ్, మనకి మనకి ఆయనకి తేడా ఏంటంటే, ఆయనకి తరగని శక్తి ఉంటుంది. ఇప్పుడు పొద్దున్న లేస్తాం మనం, చాలా ఉత్సాహంగా ఉంటాము, చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాం. ఎంతో శక్తి టక 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 అన్ని పనులు చేసేసుకుంటాం. వంట చేసేస్తాం, క్లీనింగ్ చేసేస్తాం, అన్నీ చేసేస్తాం. మధ్యాహ్నం అయ్యేటప్పటికి కొంచెం తగ్గుతుంది మన శక్తి. ఇంక సాయంత్రం అయ్యేటప్పటికి, ఇంక రాత్రి అయ్యేటప్పటికి ఇంక వేలాడిపోతాం ఇంక. ఇంకేమి చేయలేము ఇంక. ఇక పడుకోవాలనిపిస్తుంది ఇంక. సో, భగవంతుడు అలా కాదు. భగవంతుడు అసలు నిద్రే పోడసలు. ఆయన నిద్రపోతే యోగ నిద్రలో ఉంటాడనమాట ఆయన. అంటే సగం నిద్ర అసలు ఆయన యోగ నిద్ర దివ్యమైనటువంటి నిద్ర అనమాట దాన్ని. అన్ని నిద్ర లేదు ఆయనకసలు నిజంగా. కానీ ఆయన శక్తులు కూడా ఎటువంటిగా తరిగిపోవు అసలు నిజంగా. ఎన్నెన్నో అవతారాలు ఆయన నుంచి వస్తాయన్నమాట. అనంత కోటి బ్రహ్మాండాలు ఆయన నుంచి వచ్చాయి. ఇంకా అవతారాల విషయం ఏంటి? అనంత కోటి బ్రహ్మాండాలు. అంటే అనంత అంటే ఏంటంటే అసలు లిమిట్ లేదు దానికి. అనంత కోటి కోట్లాను కోట్లు అసలు ఇంక లెక్కలు లేదు. మనం కౌంట్ చేయలేము అది. అటువంటి బ్రహ్మాండాలు ఆయన నుంచి వచ్చాయి గదా! అలాంటి అయినా కూడా ఆయనేం తరిగిపోలేదే. ఎలాగుండాలో ఆయన అలాగే ఉన్నాడు. పూర్ణమిదం ఆయన. అంటే పూర్ణం అంటే కంప్లీట్‌గా అలాగే ఉంటాడనమాట. అలాగే ఎన్నెన్నో అవతారాలు ఆయన నుంచి వచ్చాయి. అయినా కూడా భగవంతుడు అలాగే ఉంటాడసలు. ఏం తరిగిపోడు కదా! ఇప్పుడు మనం ఒక లీటరు మనం వాటర్ బాటిల్ తీసుకెళ్తాం ఎప్పుడైనా వాటర్ తాగడానికి. దాంట్లో కొంచెం వాటర్ తాగిన తర్వాత బాటిల్‌లో నీళ్ళు తరిగిపోతాయి అలాగా. కానీ భగవంతుడు సముద్రం లాంటివాడు. ఏంటి సముద్రంలోంచి మనం ఒక లీటర్ కాదు కదా! ఒక 200 లీటర్లు నీళ్లు తీసినా గూడా ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా సముద్రంలో? లేదు గదా! నదులన్నీ వచ్చి సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి ఎప్పుడు గూడా. ఆ సముద్రం ఎప్పుడు నిండు కుండలో అలాగే ఉంటది. సముద్రానికి ఒక బౌండరీ అంటూ లేదసలు. ఎక్కడుంటుందో గూడా మనం కనిపెట్టలేము. కానీ ఉన్నా కూడా అసలంటూ అది ఆ సముద్రం ఎప్పుడు నిశ్చలంగా ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. ఎంత వాటర్ దాని నుంచి తీసినా గూడా అంత నీళ్లు అలాగా భగవంతుడు కూడా ఏంటంటే అంత గొప్పవాడు అని జెప్పేసి అర్జునుడు చాలా చక్కగా ఈ 11వ అధ్యాయం వచ్చేటప్పటికి తెలుసుకున్నాడు. ఇంకా ఇంకా తెలుసుకుంటాడు. ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. శాశ్వత ధర్మ రక్షకుడవు అంటాడు. అంటే ఏంటి నువ్వు ధర్మరక్షకుడివికయ్యా నువ్వు. ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో, అధర్మం ప్రబలుతుందో అప్పుడు నువ్వు అవతారాలు తీసుకుంటావు. నువ్వొస్తావు. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. మనకు తెలుసు. పరిత్రాణాయ సాధూనాం 4వ అధ్యాయంలో మనం చదివాం 2 శ్లోకాలు. భగవంతుడి అవతరణ గురించి కదా! దేవాది దేవుడవు నీవేనయ్యా! ఇదే నా అభిప్రాయము. అర్జునుడి కంటే గొప్ప అభిప్రాయం ఏమైనా ఉంటుందా ఎవరికైనా? అర్జునుడు ఎంతో గొప్ప భక్తుడు. ఆయన నిత్య పార్షదుడు భగవంతుడికి. గోలోక బృందావనంలో సాఖ్యరసంలో భగవంతుడితో కనెక్ట్ అయ్యి ఉన్నాడాయన. 5 రసాలు ఉంటాయని చెప్పాను కదా! సాఖ్యరసం అంటే స్నేహరసంలో ఆయన కనెక్ట్ అయినాడు. అర్జునుడి కంటే ఇంకా గొప్ప అభిప్రాయం ఎవరికీ ఉండదు కదా! సో, ఎప్పుడైతే ధర్మం అలా అనమాట. సో, 19-27 శ్లోకంలో నువ్వేం చెప్తాడంటే అర్జునుడు, "నువ్వు అంతటా వ్యాప్తి చెంది ఉన్నావయ్యా" అని చెప్తాడు. దాని గురించి ఏంటో చూద్దాం మనము. ఆ! అనాది మధ్యాంతమనన అనాది మధ్యాంతమన మనంత వీర్యం అనంత బాహుం శశిశూర్య నేత్రం పశ్యామి త్వం దీప్తిహుతాశ వక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఓకే. ఇప్పుడు పద్మజ మాతాజీ ఎవరు చదివారు? మాధవి మాతాజీ. నర్సయ్య ప్రభు మీరు చదవండి.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అనాది మధ్యంత మనంత వీర్య మనంత బాహుం చ సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్తిగుతాశవక్తం స్వదేశ సా విశ్వామిదం తపంతనం. అనువాదం: ఆది మధ్యంత రైతుని గను ఉమ్, ఆది మధ్యంత రైతుని గను పరిమిత వైభవం గలవాని గను అనేక బాహువులు గలవాని గను సూర్యచంద్రుడు నేత్రములుగా గలవాని గను ప్రజ్వలించుచున్న అగ్ని వెలువడుచున్న ముఖము కలవాని గనను సర్వ తేజంతో ఈ సమస్త విశ్వంను తప్పింపజేయుచున్న వానిగను నిన్ను గాంచుచున్నాను. చిన్న భాష. భాష్యము: యా. దేవాది దేవుని షడ్గుణైశ్వర్యములు అనంతములు. ఈ సందర్భమున మనము అనేక ఇతర చోట్ల పునరుక్తి కనిపించును, కానీ శాస్త్రములను అనుసరించి శ్రీకృష్ణుని వైభవముల పునరుక్తి అనునది సారస్వత లోపం కాదు. సంభ్రమము కానీ ఆశ్చర్యం కానీ పారవశ్యం కానీ కలిగినప్పుడు మాటలలో పునరుక్తి కలుగుచుండుననియు చెప్పుదురు. అది దోషమేమియు కాదనియు తెలుపబడినది. హరే కృష్ణ మాత. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆది మధ్యాంత రహితునిగా, అంటే ఆది లేదు నీకు, మధ్యం లేదు, అంతం లేదు. ఆది మధ్య అంత రహితునిగా, ఏమీ లేనివనిగా నేను చూస్తున్నాను నేను. ఎందుకంటే నీకు కనిపించట్లేదు నాకేమి. ఎక్కడ అపరిమిత వైభవం ఉంది నీ దగ్గర. అనేక బాహువులు ఉన్నాయి. సూర్యచంద్రుడు నేత్రంగా, సూర్య చంద్రుడు నేత్రం అంటే నిజంగానే ఇప్పుడు మనకి భాగవతంలో చెప్తారు, ఈయన 2 కళ్ళు సూర్య చంద్రుల్ని ప్రతిబింబిస్తాయన్నమాట. ప్రజ్వలించుచున్న అగ్ని వెలువడుచున్న, అంటే అగ్ని ఏంటంటే ఇక్కడ మనం ఒక విషయం ఏమర్థం చేసుకోవాలంటే, ఇక్కడ భగవంతుడు ఇక్కడ విశ్వరూపం ఒకటి చూపించట్లేదు, 2 రూపాలు చూపిస్తున్నారని చెప్పేసి గౌరాంగ దర్శన ప్రభు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అది నేను మీకు చెప్తున్నాను. ఏంటంటే విశ్వరూపం అంటే ఏంటి? విశ్వరూపంతో పాటు కాల రూపం కూడా భగవంతుడు చూపించాడు ఆయనకి. అంటే విశ్వరూపం అంటే ఒకటే కాదు. విశ్వరూపం అంటే ఏంటంటే విశ్వంలో ఉన్నవన్నీ, ఈ జగత్తులో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఆయనలో చూడడం, ఇంక్లూడింగ్ అర్జునుడిని, కృష్ణుడిని కూడా చూస్తున్నాడు. లోపల మహాభారత యుద్ధాన్ని చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు అక్కడ. అయితే దాంతో పాటు ఇంకేం చూపిస్తున్నారంటే కాలరూపము. కాలరూపం అంటే ఏంటి? కాలానికి 3 దశలు ఉంటాయన్నమాట. ఏంటంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్. అంటే ఏంటంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలన్నీ కూడా కాలంలో ఉంటాయన్నమాట. అవన్నీ కూడా భగవంతుడు చూపిస్తున్నాడు విశ్వరూపంలో. కాలరూపం అంటే ఇంతకు ముందు జరిగినవేంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, అంటే ఇంతకు ముందు ఏమేం జరిగాయి, ఇలాగా పాండవులకి కౌరవులకి మధ్య ఏమేం జరిగింది, వాళ్ళ లైఫ్ అంతా కూడా, తర్వాత అసలు ఎలా యుద్ధం, ఇప్పుడు ఎలా యుద్ధ రంగం ఎలా ఉంది, ఇప్పుడు తర్వాత ఏం జరగబోతుంది యుద్ధంలో, యుద్ధంలో ఏం జరగబోతోంది, అక్కడ అందరూ చనిపోవడం అనమాట. అదర్ పార్టీ వాళ్ళు, అంటే దుర్యోధనుడి వైపు ఎవరెవరు ఉన్నారు, అందరూ కూడా భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు అందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా, శకుని, ఇంకా చాలా మంది ఉన్నారు. అంతా మొత్తం దుర్యోధనుడు 99 మంది తమ్ముళ్ళు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ, ఇంకా చాలా మంది యుద్ధంలో సైనికులు ఉన్నారు, వాళ్ళందరూ చనిపోవడం కనిపిస్తుంది అనమాట. అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అంటే ఈ తర్వాత తెలుస్తుంది మనకు అవన్నీ కూడా. సో ప్రజ్వలించుచున్న అగ్ని అంటే ఏంటి అక్కడ అంటే అనిహిలేషన్, అంటే ప్రళయం, అంటే చనిపోవడం. వీళ్ళందరూ అనిహిలేషన్ కూడా కనిపిస్తోంది. అది ఒక పార్ట్. మళ్ళీ సృష్టి జరగడము, మెయింటైన్ చేయబడము, పాలించడము, తర్వాత ప్రళయం రావడము, ఎలా ప్రళయం వస్తుంది, అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అదే కాకుండా ఈ యుద్ధ రంగంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చాలా భయంకరంగా, నిజం చెప్పాలంటే వివరిస్తారు ఇప్పుడు నెక్స్ట్ శ్లోకాల్లో. నిజం అర్జునుడు చెప్తాడు అసలు ఎంత భయంకరమైన దృశ్యాన్ని చూశాడనే చెప్తాడనమాట. అంటే ఈ కర్ణుడు అందరు చచ్చిపోవడం అనమాట, ఆయన పళ్ళ మధ్య నలిగిపోయి స్మాష్ అయిపోవడం అనమాట, అసలు పచ్చడి అయిపోవడం ఆయన పళ్ళ ముందు, అవన్నీ కూడా కనిపిస్తాయంటే ఇంకా అర్జునుడు ఏంటి అసలు ఒక ఇన్స్ట్రుమెంట్. ఆయన ఒక ప్లాన్లో నిజంగా అర్జునుడు చంపుతున్నాడా? లేదు, ఆల్రెడీ కాలం చంపేస్తుంది వాటండి. భగవంతుడి పథకం అది, భగవంతుడి ప్లాన్ అది. కానీ అర్జునుడు ఏంటంటే నిమిత్త మాత్రుడు అనమాట. అవన్నీ నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తారు మనకి. సో ఇక్కడ ఏంటంటే ఇలా మండుచున్న మోహము ఇవన్నీ. కానీ భవిష్యత్తులో ఇప్పుడైతే ప్రస్తుతం అందరూ కనిపిస్తున్నారు ప్రెసెంట్, కానీ ఫ్యూచర్ కూడా కనిపిస్తుంది, భవిష్యత్తు కూడా. ఏంటంటే అందరూ చనిపోవడం కూడా కనిపిస్తుంది అర్జునుడికి అనమాట. అందుకని అర్జునుడు విపరీతంగా ఆశ్చర్యపోతాడు అనమాట. సర్వతే అన్ని అగ్ని వెలువడుతుంది, ఆయన ముఖాల నుంచి అగ్ని వస్తుంది అనమాట. భయంకరంగా ఇలా ఓపెన్ చేసి మూతి నోరు తెరుచుకుంటే దాని నుంచి మొత్తం అగ్ని వస్తుంది అనమాట. అగ్నిలో వస్తేనే మొత్తం అన్ని నోళ్ళు ఉంటాయి కదా, కోట్ల నోళ్ళ నుంచి మొత్తం అగ్ని వస్తుంది అనమాట. అవన్నీ కూడా చూస్తున్నారు. అందుకే కాల రూపం కూడా ఉంది దీంట్లో. అయితే భాషలో శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే దేవాది దేవుడి యొక్క షడ్గుణ ఐశ్వర్యములు, 6 ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో
అవి అనంతంగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడం కోసం మళ్ళీ చెప్పుకుంటాము. పునరుక్తి అంటే ఏంటంటే రిపీట్ చేయడం అనమాట. రిపిటేషన్ ఈస్ నెసెసరీ. అంటే ఏంటి అలా పునరుక్తి చేయడం అనేది చాలా చాలా అవసరము. ఎందుకంటే మనలాంటి వాళ్ళకి ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో ఉండి ఎన్నో జన్మలెత్తేసి అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఎంత నొక్కి పదే చెప్తే గాని అర్థం కాదు కాబట్టి, ఎప్పుడైనా మనకి సంభ్రమం గాని, ఆశ్చర్యం గాని కలిగినప్పుడు ఒక విషయాన్ని పదే చెప్పుకుంటాం. అది కూడా జనరల్‌గా మన లైఫ్‌లో కూడా అంతే కదా! మనం ఏదన్నా ఒకటి గుడ్ న్యూస్ చెప్పాలంటే, నీకు ఇది జరిగింది తెలుసా? నిజంగా నీకు ఇది జరిగింది నిజంగా అని చెప్పి 3 సార్లు, 4 సార్లు చెప్తాం కదా! అలాగే ఇక్కడ కూడా శాస్త్ర ప్రకారం కూడా ఏంటంటే, మనకి ఎక్కువ సార్లు మనం భగవంతుడి గొప్పతనాన్ని గనక చెప్పిందే అయినా పర్వాలేదు మళ్ళీ చెప్పుకున్నా కూడా మనకది మంచి జరుగుతుందని చెప్తున్నారనమాట. నెక్స్ట్ చూద్దాం అర్జునుడు ఇంకా ఏం చేస్తున్నాడో, ఏం చూస్తున్నాడో చూద్దాం మనము. అయితే ఒక విషయం ఏంటంటే ఇంతకుముందు శ్లోకంలో కాలొక ప్రభావం మనుషుల మీదే కాదు ప్రతి దాని మీదకి ఉంటుందన్నమాట. అంటే వేరే జీవరాశుల మీద ఉంటుంది, చెట్ల మీద ఉంటుంది, పుట్టల మీద ఉంటుంది. అసలు ఈ భౌతిక ప్రపంచంలో ఏదున్నా కూడా దాని మీద అంతటి మీద కాల ప్రభావం అనేది ఉంటుంది. ఎందుకంటే భౌతిక జగత్తు కాబట్టి. ఆధ్యాత్మిక ప్రపంచంలో కాల ప్రభావం అనేది లేదన్నమాట. కేవలం అది కృష్ణుడి యొక్క లీలలు ప్రదర్శించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్పితే ఇంక ఏమీ లేదన్నమాట. కానీ ఇక్కడ మాత్రం మనకి కాల ప్రభావం ఉంటుంది. అన్నిటి మీద ఉంటుందన్నమాట. అందుకే కాల రూపాన్ని కూడా భగవంతుడు చూపిస్తున్నాడు. అంటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు విశ్వరూపంతో పాటు కాల రూపం కూడా చూపిస్తున్నాడు. అంటే మృత్యువుగా ఏ విధంగా ఆయన వస్తున్నాడు అన్నది కూడా భయంకరంగా చూపిస్తున్నారు భగవంతుడు అనమాట. నిజంగా భయంకరం అని కాదు. అలా ఉంది అనమాట. మనం భయపడిపోతాం చూస్తే అనమాట. అర్జునుడే భయపడిపోయాడు చాలా. ज्यावा पृथिव्योरिदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वः दृष्ट्वाद्भुतं रूपम् उग्रं तवेदम् उग्ररूपं लोकत्रयं प्रव्यथितं महात्मन् ఎవరు మనకి పద్మజ మాతాజీ ప్లీజ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యధితం మహాత్మాన్. అనువాదము: నీవు ఒక్కడివే అయినను సమస్త ఆకాశమును సర్వలోకములను మరియు వాని నడుమగల ప్రదేశము నంతటిని వ్యాపించియున్నావు. ఓ మహానుభావ, అద్భుతమును భయంకరమును అగు ఈ రూపమును గాంచి లోకములన్నీయు కలతనందుచున్నవి. భాష్యము: ద్యావాత్ పృథివ్యో స్వర్గమునకు భూమునికి నడుము గల ప్రదేశము మరియు లోకత్రయం ముల్లోకములు అను పదములు ఈ శ్లోకమున ప్రాధాన్యమును కలిగి ఉన్నవి. ఎందుకనగా భగవానుని ఈ విశ్వరూపము అర్జునుడొక్కడే కాకుండా ఇతర లోకములందలి వారు కూడా దర్శించినట్లు కనిపించును. అర్జునుడు ఈ విశ్వరూపమును దర్శించుట స్వప్నము కాదు. భగవానుని చే దివ్య దృష్టి వసగబడిన వారందరూ రణరంగమున విశ్వరూపమును దర్శించిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ జయ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే చూడండి, ఎలా అంటే నువ్వు ఒక్కడివే అయినా కూడా భగవంతుడు ఆకాశాన్ని సర్వలోకాలని సర్వలోకాలని ఆకాశాన్ని కంటే వాడి మధ్య ఏదన్నా ఒక ఖాళీ స్థలం ఉంటే దాన్ని కూడా వ్యాపించేస్తున్నాయి. మొత్తం వ్యాపించేస్తున్నాం. అసలు ఇంతటి అద్భుతమైన భయంకరమగు ఈ రూపమును. అద్భుతం సరే, భయంకరమని ఎందుకన్నాడు? ఎందుకంటే కాలరూపం కూడా ప్రదర్శితం అవుతుంది అక్కడ. కాలరూపం అంటే మృత్యు రూపంలో భయంకరంగా అగ్నిజ్వాలలు వస్తూ అందరినీ చంపేస్తూ నవిలేస్తూ ఆయన పళ్ళ కింద నవిలిపోతూ అవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ చూసి అందరూ నేనే కాదయ్యా, లోకాలన్నీ కూడా భయపడుతున్నాయి, కలతనందుతున్నాయి నేను చూసి అని చెప్తున్నారనమాట. అయితే ఏంటంటే వేరే లోకాల్లో, ఉన్నత లోకాల్లో ఇదంతా భూమి లోకంలో జరుగుతుంది, మధ్య లోకంలో. కానీ ఉన్నత లోకాల్లో కూడా దేవతలందరూ కూడా దర్శించుకుంటున్నారు. వాళ్ళు కూడా కలత నొందుతున్నారు, భయపడుతున్నారు ఈ రూపాన్ని చూసి. ఇదంతా కూడా వాళ్ళకి కనిపిస్తోంది. ఎవరైతే యుద్ధ రంగంలో దివ్య చక్షువులు భగవంతుడి కృప వల్ల ఇవ్వబడ్డాయో వాళ్ళు కూడా దర్శించుకుంటారు. అందరూ కాదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అందరూ కాదు, కానీ యుద్ధ రంగంలో కొంతమందికి ఎవరైతే భగవంతుడి కృప వల్ల దివ్య చక్షువులు అర్జునుడికి ఇచ్చినట్టు ఇవ్వబడ్డాయో వాళ్ళు మాత్రం దర్శించుకుంటున్నారనమాట. అమీహి త్వాం సురసంఘ విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధసంగాః సువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. ఓకే, ఏంటి ఇంకా ఏం చూస్తున్నాడు అర్జునుడు చెప్దాము. ప్రభావతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, ప్లీజ్ చదవండి. అమీహి త్వాం సురసంజ విసంతి కేచిద్దిత్వాం. ఇక్కడ ఇది వస్తుంది మాతాజీ, వీడియో వస్తుంది, కనిపించే పైన మీ వీడియో వస్తుంది, పోతుంది.
నా వీడియో ఎందుకొస్తుంది? నా వీడియో పైన ఎక్కడో ఉందసలు. అదే అక్కడే అడ్డం ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఓకే ఓకే. ఆ! ఆ! ఇప్పుడు బాగుంది. హ్మ్. అమేహి త్వాం సురజజ్ఞ విసంతి కేచిది త్వాం ప్రజాం ప్రాంజలయో గృణింతిం స్వస్తి త్వాం మహర్షి సిద్ధి సంతాం సునంతి త్వాం స్తుతిభిం పుష్కలాభిం. అనువాదము: దేవతా సమూహముల నిన్ను శరణు వేడి నీ యందు ప్రవేశించుచున్నవి. వారిలో కొందరు భయపడిన వారే ముకుళిత హస్తములతో ప్రార్థించుచున్నారు. మహర్షులు సిద్ధ సమూహములు రోధిస్తూ శాంతి శాంతి అనుచు వైదిక మంత్రములచే నిన్ను స్తుతించుచున్నారు. భాష్యము: సర్వలోకములందలి దేవతలు అద్భుతమైన విశ్వరూపపు భయంకరాకృతిచే మరియు దాని దేదీప్యమాన తేజమును చూచి భయము నుండి తమ రక్షణ కొరకై ప్రార్థించిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చూడు ఎంత మంచిగా చెప్తున్నారంటే ఇక్కడ దేవతా సమూహాలన్నీ కూడా శరణు వేడుతున్నారు నిన్ను. వాళ్ళందరూ కొంచెం భయపడుతున్నారు, కొంతమంది శరణు వేడుతున్నారు, కొంతమంది రోధిస్తున్నారు. మహర్షులు, సిద్ధ సమూహాలు శాంతి, శాంతి అని అరుస్తున్నారట. ఎందుకంటే వైదిక మంత్రాలచే భగవంతుడు ఎలా శాంతింపజేస్తారు ఈ రూపాన్ని కదా! ఒక నిమిషం ఉండండి. ఏంటిది? సో, ఎలా అంటే శాంతి, శాంతి అని అరుస్తున్నారనమాట. ఎందుకంటే ఆ భయంకర రూపాన్ని చూడడానికి చాలా భయపడుతున్నారనమాట అందరూ. ఎందుకంటే భగవంతుడిది ఉగ్ర రూపంలా ఉందది. అందుకని భయపడుతున్నారనమాట. సో, ఇప్పుడు కొంచెం మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు నరసింహస్వామి కూడా వచ్చారు. కానీ నరసింహస్వామిని చూసి రాక్షసులు భయపడతారు కానీ భక్తులు భయపడరు. కానీ ఇక్కడేంటంటే ఈ విశ్వరూపాన్ని చూసి అందరూ కూడా భయపడుతున్నారనమాట. ఎందుకంటే అంత ప్రళయం తీసుకొచ్చేంతలా ఉందది విశ్వరూపం. ఎందుకంటే అందరి చావులు కనిపిస్తున్నాయి. భయంకరంగా పళ్ళవన్నీ కనిపిస్తున్నాయి భగవంతుడివి. అగ్ని జ్వాలలు కనిపిస్తున్నాయి. ఆ తేజస్సు తట్టుకోలేకపోతున్నారు కూడా. అందరూ కూడా భయపడి రోదిస్తూ ఆయన్ని తమ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారనమాట. ఏం జరుగుతుంది బాబోయ్! ఇప్పుడేంటి ప్రళయం ఏమన్నా వచ్చేస్తుందా ఏంటి? ఇంత దివ్య రూపాన్ని, ఆయన అద్భుతమైనటువంటి విశ్వరూపాన్ని, కాలరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఏం జరుగుతుంది మాకు అని అందరూ భయంతోటి వణికిపోతున్నారనమాట. అలా ఉంది సిట్యుయేషన్ ఇక్కడ. रुद्रादित्या वसवो ये च साध्या विश्वेश्विनो मरुतश्चोष्मपाश्चा गन्धर्वयक्षासुरसिद्धसङ्घा వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. మనకెవరు చదివారు ఇప్పుడు? ప్రభావతి మాతాజీ కదా. రాజేశ్వరి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. रुद्रादित्या वसवो ये च साध्याः विश्वेस्विनौ मरुतश्चोष्मापाश्च गन्धर्वा यक्षासुरा सिद्धा सज्जा वीक्षन्ते त्वं విస్మితాశ్చైవ సర్వే. అనువాదము: పరమశివుని పలు రూపములను, ఆదిత్యులను, వసువులను, సాధ్యులను, విశ్వదేవతలను, అశ్విని కుమారులను, మరుత్తులను, పితృదేవతలను, గంధర్వులను, యక్షులను, అసురులను, సిద్ధులను నిన్ను ఆశ్చర్యచకితులై గాంచుచున్నారు. జై మాతాజీ. చూడు ఎంత మంది అంటే వీళ్ళందరూ కూడా హరే కృష్ణ. అందరూ కూడా భగవంతుడిని చూస్తే ఆశ్చర్యపోయి చూస్తున్నారనమాట. అసలు ఈ విశ్వరూప సందర్శనం అనేది యూజువల్‌గా చెయ్యరు అసలు. కానీ ఇప్పుడు చేశారు. అర్జునుడి యొక్క కోరిక మేరకు చేశారు. సో, పరమశివుడి పలు రూపంలో ఆదిత్యులు 12 మంది ఆదిత్యులు ఉంటారు. వసువులు 8 మంది వసువులు ఉంటారు. సాధ్యులు అంటే ఎవరంటే సిద్ధత అంటే సిద్ధి చేసి సిద్ధత పొందిన వాళ్ళు. అంటే సాధన ద్వారా సిద్ధి పొందిన వాళ్ళనమాట. సిద్ధులనమాట. సాధన ఎవరైతే చేసి సిద్ధి పొందుతారో వాళ్ళనమాట. వాళ్ళు విశ్వదేవతలు, మొత్తం దేవతలందరూ కూడా అశ్విని కుమారులు, మరుతులు 40 మంది మరుతులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, రాక్షసులు కూడా. అంటే అసురులకు కూడా మరి కనిపించిందేమో కొంతమందికి. సిద్ధులను నిన్ను ఆశ్చర్యచకితులే గాంచుచున్నారు. అంటే అందరూ భయంతో ఉన్నారు, సంభ్రాంతి చెందుతున్నారు, ఆశ్చర్యచకితులవుతున్నారు, కొంచెం భయం కూడా పడుతున్నారు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ చూద్దాం మనము. రూపం మహతే బహువక్త్ర నేత్రం మహాబాహో బాహురూపాదం బహూదరం బహుదం శ్రాకరాలం దృష్ట్వా లోకాః ప్రవ్యధితాస్తదాహం. ఓకే. రత్నమాల మాతాజీ చదువుతారా? రత్నమాల మాతాజీ. చదువుతాను మాతాజీ. హరే కృష్ణ.
హరే కృష్ణ మాత. హరే కృష్ణ. 11:23 చదవండి మాతాజీ. రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో మహాబాహో బహుబాహురు బహూదరం బహూదం శ్రాకరాళం దృష్ట్వా లోక ప్రవ్యథితాస్తదా. అనువాదము: మహాబాహో పెక్కు ముఖములతోడను, నేత్రములతోడను, బాహువులతోడను, ఊరువులతోడను, పాదములతోడను, ఉదరములతోడను, భయంకరములైన దంతములతోడను కూడిన నీ మహా రూపమును గాంచి దేవతలతో కూడిన లోకములన్నయు వ్యథ చెందుచున్నవి. వారి వలనే నేను కలత చెందుచున్నాను. జై. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో నభస్పృశం అంతేనా? అంతే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో మహాబాహో పెక్కు, ఎన్ని ముఖాలు, ఎన్ని నేత్రాలు, ఎన్ని బాహువులు, ఎన్ని ఊరువులు, ఎన్ని పాదాలు, ఉదరాలు, భయంకరమైన దంతములు ఉన్నాయి ఆయనకి, భయంకరంగా ఉన్నాయి. నీ మహారూపాన్ని దేవతలు అన్ని నిన్ను నీ రూపాన్ని చూసిన దేవతలతో కూడినటువంటి లోకాలన్నీ కూడా వ్యధ చెందుతున్నాయి. అందరూ భయపడుతున్నారు. వారి వలన నేను కూడా కలత చెందుతున్నాను అంటే నాకు కూడా భయం వేస్తుంది, వాళ్ళకు కూడా భయం వేస్తుంది. అయ్యా ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ విశ్వరూపము ఏంటంటే చాలా మంది కొంతమంది తప్పు అవగాహనతో ఉంటారు. ఏంటంటే విశ్వరూపం నుంచి అన్ని ఉద్భవిస్తున్నాయి అన్న ఒక తప్పు అవగాహన చాలా మంది ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే విశ్వరూపం ఏంటంటే విశ్వంలో ఉన్నవని చూపిస్తుంది. ఈ విశ్వమే అశాశ్వతం కదా. ఒకప్పటికి ప్రళయం వస్తే విశ్వం కూడా అంతమైపోతుంది కదా. అంతమైపోయినప్పుడు మరి విశ్వరూపము శాశ్వత రూపం కాదు కదా భగవంతుడికి. సో అలాంటి విశ్వరూపం నుంచి అన్నీ ఎందుకు వస్తాయి? అలా రావు అనమాట. సో విశ్వరూపానికి భగవంతుడి యొక్క సుందర విశ్వరూపం అంటే ఏంటంటే ఈ భౌతిక ప్రపంచం అనమాట. అది తాత్కాలిక రూపం భగవంతుడికి లో కనిపించడం అన్ని. అయితే భగవంతుడికి ఇది కాకుండా సుందరమైనటువంటి రూపం ఉంది, భగవంతుడి దివ్యధామంలో ఉందన్నమాట. అది ఇప్పుడు ఈ విశ్వరూపము విశ్వరూపాన్ని మనము భగవంతుడి యొక్క వేరే రూపాలతో కూడా పోల్చలేము. ఎలాంటి రాముడి యొక్క అవతారంతో కానీ, నరసింహ అవతారంతో కానీ, వామన అవతారంతో అలా పోల్చలేము అనమాట. ఎందుకంటే అవన్నీ కూడా ఏంటంటే అవి దివ్య రూపాలు. అవన్నీ వాటికి ఏంటంటే భగవంతుడు ఆ విధంగా అవతరించినప్పుడు అవి తన సచ్చిదానంద రూపంలో ఆయన అవతరిస్తారు. కాబట్టి అటువంటి శరీరాలన్నీ కూడా శాశ్వతమైనటువంటి దివ్యమైనటువంటి శరీరాలు భగవంతుడివి. భగవంతుడు ఇక్కడ అవతరించినప్పుడు స్వయంగా తన సచ్చిదానంద రూపంలో, ఆధ్యాత్మిక రూపంలోనే ఆయన అవతరిస్తారనమాట. సో అవి శాశ్వతమైనటువంటి భగవంతుడి రూపాలు. అవి భగవంతుడు మళ్ళీ తన అవతారాన్ని చాలించినప్పుడు అదే అవతారాలతో వాళ్ళు మళ్ళీ భగవంతుడి ధామానికి వెళ్ళిపోతారనమాట. కానీ ఈ విశ్వరూపం ఏంటంటే కేవలం ఈ భౌతిక జగత్తుకి మాత్రం సంబంధించింది అనమాట. సో అందుకని తాత్కాలికమైనటువంటి రూపం కాబట్టి దానికి కూడా అది పర్మనెంట్ కాదు, శాశ్వతం కాదనమాట. అది మళ్ళీ ఈ విశ్వంతో పాటు విశ్వమే శాశ్వతం కాదు కాబట్టి విశ్వరూపం కూడా శాశ్వతం కాదు అని మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? సరే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. నభాస్పృశం దీప్తమనేకవర్ణం యాత్తాననం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యధీతాంతరాత్మా ధృతిం న విందామి సమంచ విష్ణో. ధనలక్ష్మి మాతాజీ చదువుతారా? ధనలక్ష్మి మాతాజీ లేరా? ఇంటర్నెట్ సమగా పనిచేయట్లేదు అనుకుంటా. ఓకే, కమల్ కుమారి మాతాజీ కూడా లేరు. మళ్ళీ జాయిన్ అవుతారేమో ధనలక్ష్మి మాతాజీ, చూద్దాము. కుమారి మాతాజీ చదువుతారా? కుమారి మాతాజీ చదువుతాను మాతాజీ. మీరు చదవండి. నభఃస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవితితానంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణు. అనువాదం: సర్వవ్యాపకుడవైన ఓ విష్ణు, ఆకాశమును తాకు పెక్కు ప్రకాశమాన వర్ణములతో కూడిన నిన్నును తెరవబడిన నీ ముఖములను, తేజవంతములైన నీ విశాల నేత్రములను గాంచి నా మనసు భీతిచే కలతనొందినది. మనోస్థిరత్వమును గాని సమత్వమును గాని నేను ఏమాత్రమును నిలుపుకొనలేకున్నాను.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సర్వవ్యాపకుడైనటువంటి ఓ విష్ణువు ఎక్కడ సర్వవ్యాపకుడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, భూమిలో ఆకాశంలో ఉన్నావు, కింద ఉన్నావు, మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ కూడా నువ్వు వ్యాప్తి చెంది ఉన్నావు. ఆకాశంను తాకు పెక్కు ప్రకాశమాన వర్ణములతో కూడిన నిన్ను, ఆకాశాన్ని తాగుతున్నావు నువ్వు, రకరకాల రంగులు విరజల్లుతున్నావు. నీ ముఖాలన్నీ తెరుచుకుని ఉన్నాయి. నీ విశాల నేత్రాలను గాంచి నా మనసు అంటే విశాల నేత్రాలు అయితే మనం ఏమనుకుంటాం, యాక్చువల్గా భగవంతుడి కళ్ళు ఎలా ఉంటాయి, కలువర రేకుల్లో ఉంటాయి కదా, అవి చాలా సుందరంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఎందుకు భయపడుతున్నాడంటే, ఆ విశాల నేత్రాల్లోంచి ఏమొస్తుందో ఆలోచించండి. ఇంకా అంటే ఆ విశాల నేత్రాలు ఏంటంటే, విశాల నేత్రాలు భయంకరంగా ఉన్నాయి. అవి కూడా అన్నన్ని నేత్రాలు అలా ఉంటే కూడా భయంగా ఉంటుంది కదా చాలా. మనమైతే అంటే మనకి ఎలాగో ఆ దివ్య చక్షులు లేవు చూడడానికి, కానీ ఇక్కడ చాలా చక్కగా వర్ణిస్తున్నారనమాట అసలు. అర్జునుడు చాలా భయపడ్డాడు పాపం దివ్య చక్షులు ఇవ్వడం వల్ల, నిజంగా విశ్వరూపాన్ని దర్శించుకొని. అందుకే అందరికీ ఇవ్వరు భగవంతుడు ఆ విశ్వరూపాన్ని, కానీ అర్జునుడి కోరిక మీదకే ప్రదర్శిస్తున్నాడు ఆయన అనమాట. నా మనసు భీతి చెందుతోంది ఇవన్నీ చూస్తుంటే, ఎందుకంటే నిజంగా భగవంతుడి కళ్ళు చూడాలంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఎంత కలువ పువ్వుల పద్మ పువ్వులాగా అసలు చక్కగా ఆయన ఎంత అందంగా ఉంటాడు కదా భగవంతుడు. కానీ ఇక్కడ ఎందుకు భయపడుతున్నాడంటే విశ్వరూపం అలా ఉందన్నమాట. నా స్థిరంగా లేదు బాబు, నాకు అసలు మనసు చలించిపోతుంది, సమత్వం కూడా కోల్పోయాను, ఏమాత్రం నేను మనసును నిలుపుకోలేకపోతున్నాను ఈ రూపం మీద. అర్జునుడికి ఏంటంటే అసలు కృష్ణుడు చక్కగా ఒక అందమైన అద్భుతమైన రూపంలో కనిపిస్తున్నాడు, ఒక స్నేహితుడిగా ప్రతిరోజు ఎంత హ్యాపీగా ఉన్నాడు ఆయనతోటి. కోరి కష్టాలు తెచ్చుకున్నాడు అర్జునుడు ఈ విశ్వరూపాన్ని చూపించమని. అంటే ఆయన యొక్క భగవంతుడి యొక్క శక్తిని నిజంగా సామాన్య జనులు అర్థం చేసుకుంటారు అని చెప్పేసి ప్రదర్శించమని అడిగాడు. ఆయనకి తెలియక కాదనమాట, ఇదంతా కూడా ఒక లీల అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా భగవంతుడిని, ఇప్పుడు చాలా మంది భౌతిక ప్రపంచంలో మేమే భగవంతుడిని చెప్పుకుంటున్నారు, చాలా మంది శిష్యుల్ని కూడా చేసుకుంటున్నారు కదా, వాళ్ళని అడగాలి, ఇటువంటి దివ్య రూప ప్రదర్శన మీరు చేయగలుగుతారా, విశ్వరూప ప్రదర్శన అని అడగాలి నిజంగా. అందుకోసం చెప్తున్నారు అనమాట. అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి, ఇక ముందు రాబోయే వాళ్ళకి కూడా భగవంతుడు అంటే ఈయన అని తెలియ చెప్పడానికి అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. కానీ భయపడుతున్నాడు అనమాట, లీలలో భాగంగా ఆయన భయపడుతున్నాడు అనమాట. ద్రంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. ఓకే, మనకి ఎవరైనా ఇందాక ధనలక్ష్మి మాతని పిలిచాను, ఆవిడ ఉన్నారా? ఓకే, ఇప్పుడు ఎవరు చదివారు ఇంతకుముందు? మర్చిపోయాను నేను. మనకి ఇంతకుముందు చదివింది ఎవరు? కుమారి అని చెప్పి. మాధవి మాతాజీ మీరు చదువుతారా? మాధవి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. మీరు చదువుతారా? చదువుతాను మాతాజీ. చదవండి. ద్రంష్టా करालानि च ते मुखानि दृष्ट्वैव कालानलसन्निभानि दिशो न जाने न लभे च शर्मा ప్రసీద దేవేశ జగన్నివాస. అనువాదం. ఓ దేవదేవ, ప్రపంచ శరణ్య, మండుచున్న ప్రళయాగ్ని బోలిన నీ ముఖములను, భయంకరములైన దంతములను గాంచి సమత్వమును నిలుపుకొనలేక సర్వ దిక్కులను విస్మరించి తిని, సర్వ విధముల నేను భ్రాంతుడినైతిని, దయతో నా పట్ల ప్రసన్నుడు కమ్ము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఏం చెప్తున్నారు ఇక్కడ? దేవాది దేవ, ప్రచండ శరణ్య, అంటే ప్రపంచానికి అందరికీ శరణ్యుడు నువ్వే. మండుచున్న ప్రళయాగ్ని పొలని నీ ముఖాలని, నీ భయంకరమైన దంతాలని మళ్ళీ వర్ణిస్తున్నాడు అనమాట. ఎందుకు భయపడుతున్నాడో వర్ణిస్తున్నాడు, మనకు తెలియాలి కదా. ఆ మొహం ఎలా ఉందంటే మండుచున్న అగ్నిగోళంలా ఉంది అయిందనమాట. దంతాలు పరమ భయంకరంగా ఉన్నాయన్నమాట. అందుకని నేను అన్నింటినీ ఇప్పుడు నేను చాలా భయభ్రాంతుడిని అయిపోయాను బాబు, దయతో నా పట్ల ప్రసన్నుడు కమ్ము అని చెప్తున్నాడు. అంటే ఆ రూపం ఉపసంహరించుకోమని కూడా ప్రార్థన చేస్తాడనమాట. ఇప్పుడు ఈ రూపం చూసి ఎందుకు ఇంత భయపడుతున్నాడు? ఇప్పుడు నరసింహస్వామి కూడా అవతరించారు కదా, చాలా ఉగ్ర రూపంతో అవతరించారు కదా, కానీ ఎందుకు ఆయన నరసింహ రూపం ఏంటంటే పూర్తిగా ఆధ్యాత్మిక రూపం అనమాట. ఎందుకంటే ఆయన సచ్చిదానంద స్వరూపంలో వచ్చారు, విశ్వరూపంలో కాదనమాట. పైగా ఏంటి, దేనికోసము మనము నరసింహస్వామిని ఎప్పుడు కూడా మనకి ఏదైనా రక్షణ కావాలనుకుంటే మన జీవితంలో ప్రమాదాల నుంచి మనం నరసింహస్వామిని మనం పూజిస్తాం అనమాట. సో దానికోసం చేస్తాం. అంటే ఎందుకు అంత ఉగ్ర రూపంలో నరసింహస్వామి రావాల్సి వచ్చిందంటే, భక్తులకి ఏంటంటే భక్తులను ఎవరైనా హింసిస్తే ఆయన భరించలేరనమాట. సో అందుకని ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు హింసిస్తున్నాడు కాబట్టి ఆయన ఉగ్ర రూపంలో అవతరించారు భగవంతుడు. కానీ కాలరూపం ఏంటంటే ఇది భౌతిక రూపం మాత్రమే అనమాట.
అందుకని దీనిలో చాలా భయంకరంగా ఉంది ఈ రూపం అన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే అనొచ్చు, మనకి క్వెషన్ రావచ్చనమాట. ఏంటంటే మరి నరసింహస్వామిది కూడా ఉగ్ర రూపమే కదా మరి అని చెప్పేసి. కానీ ఉగ్ర రూపం అది ప్రహ్లాదుడి కోసం అవతరించారనమాట. భక్తుడిని కాపాడుకోవడానికి ఆయన వచ్చారనమాట. సో, మనం ఏంటంటే నరసింహస్వామిని కూడా మనం నరసింహ కవచం చదువుకోవచ్చు, చదువుకుంటాము. నరసింహ ప్రేయర్స్, నమస్తే నరసింహ అన్నీ పాడుకుంటాం కదా! నరసింహస్వామిని. ఆయన భక్తులకి ఆయన చాలా దయాళువుగా ఉంటాడనమాట. కానీ ఇది ఈ విశ్వరూపాన్ని దాంతో మనం కంపేర్ చేయడానికి లేదనమాట. అమి చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహ వావనిపాలసంఘై భీష్మద్రోణः సూతపుత్రాస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే రమాణ విశంతి దంశ్రాకరాలాని భయానకాని కేచిద్ విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగై. ఓకే. నరసయ్య ప్రభు చదువుతారా మీరు? హరే కృష్ణ మాతాజీ. చదవండి. అమే చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్ర సర్వే సహైవావనిలాపసజ్జే భీష్మద్రోణ సుతపుత్రస్తథాసౌ సహస్మదీవైరపి యోధముఖ్యై వక్తాంచి తే త్వరామాన విశంతిదం ప్రాకారాలాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమార్జై. అనువాదము: భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మున్నగు వారి తోడను, ప్రతి పక్షపు రాజుల తోడను, ధృతరాష్ట్రుని పుత్రులందరూ మా పక్షమునందలి యోధగ్రన్యులను నీ భయంకరములైన నోళ్ళయందు వేగంగా ప్రవేశించుచున్నారు. నీ దంతముల నడుమ చూర్ణము చేయబడిన తలలతో తగులుకోనిన కొందరిని నేను గాంచుచున్నాను. భాష్యము: అర్జునుడు చూడగోరు విషయములను తాను చూపేదనని పూర్వపు శ్లోకంన శ్రీకృష్ణ భగవానుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ఇప్పుడు అర్జునుడు తన ప్రతిపక్షం నందలి సేనా నాయకులందరినీ, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ధృతరాష్ట్రుని పుత్రులందరూ, వారి సేనలు మరియు తన స్వంత సేనలు నశించుచుండుటను చూచుచున్నాడు. అనగా కురుక్షేత్ర నరంగంన నందు సమావేశమైన వారిలో ఎంతో మంది యోధులు మరణించిన పిమ్మటను అర్జునుడు విజయవంతుడు కాగలనట్టునకు ఇది మరి ఒక సూచన అయి ఉన్నది. అజేయుడని భావింపబడు భీష్ముడు కూడా నశించునని ఇక్కడ పేర్కొనబడినది. అట్లే కర్ణుడును మరణింపగలడు. ప్రతిపక్షం నందలి భీష్ముని వంటి మహాయోధులేగాక అర్జునుని పక్షం నందలి మహాయోధులు కూడా కొందరు నశించురని తెలుపబడినది. హరే కృష్ణ మాట్లాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే భీష్ముడు, ద్రోణుడు అందరూ మొత్తం భవిష్యత్తులో ఏం జరుగుతుందో భగవంతుడు చూపించాడు. సో, దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే ఆల్రెడీ వాళ్ళు చనిపోతున్నారు, భగవంతుడే చంపేస్తున్నాడు వాళ్ళని. కానీ ఏంటంటే అర్జునుడికి సేవ అనే ఒక అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ప్రతిపక్షాల రాజులు, ధృతరాష్ట్రుని పుత్రులందరూ కూడా తర్వాత మా పక్షం నందలి యోధాగ్ర కన్యులు అంటే ఏంటి, ఇక్కడ ఎవరైతే అర్జునుడి వైపు ఉన్నారో చాలా మంది అర్జునుడి వైపు వాళ్ళలో కూడా చనిపోయారు మొత్తం. నీ ఒక పాండవులు తప్పితే. నీ భయంకరమైన నోళ్ళయందు ఎలా వేగంగా ప్రవేశిస్తున్నారు, నీ దంతాలందు చూర్ణం చేయబడిన తలలు, అంటే మొత్తం దంతాలతోటి పచ్చడి అయిపోయారన్నమాట. చూర్ణంగా అయిపోయాయి వాళ్ళ తలలు. అలాంటి వాళ్ళందరినీ నేను చూస్తున్నానని చెప్తున్నారనమాట ఇక్కడ అర్జునుడు. అంటే ఎంత భయంకరమైనటువంటి దృశ్యాలని నిజంగా ఈ విశ్వరూపంలో చూస్తున్నాడు. కాల రూపంలో అర్జునుడు విశ్వరూపం ఒక్కటే కాదు. చెప్పాను కదా ఇంతకుముందు, విశ్వరూపం అంటే విశ్వంలో ఉన్నవని చూపించడం. కానీ కాలరూపం అంటే ఎలా చంపేస్తున్నాడు భగవంతుడు వాళ్ళని. ఎలా కాలం రూపంలో భగవంతుడు స్వయంగా కాదు, కాలం రూపంలో ఎలా చంపుతున్నాడు వాళ్ళని అనేది క్లియర్‌గా కనిపిస్తుందన్నమాట. అయితే అర్జునుడి వైపు కూడా చాలా మంది చనిపోతున్నారు. అది కూడా చెప్పబడిందన్నమాట ఇక్కడ. యథా నదీనాం బహవోంభువేగః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరా విశంత్రి వక్త్రాణ్యభివిజ్వలంతి. ఓకే. పద్మజ మాతాజీ చదువుతారా? ఒక్క నిమిషం మాతాజీ. ఈ రెండు అనుసంధానం ఉన్నాయి. ఇది కూడా చదివిన తర్వాత రెండు కలిపి చదువురు కానీ
యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సముద్రవేగా తథైవ నాశాయ విశంతి లోకా స్తవాపి వక్త్రాణి సముద్రవేగా. ఎందుకంటే ఈ రెండు ఏంటంటే ఒకటి మంచి ఒకటి చెడ్డ గురించి చెప్తున్నారు. సో చదవండి మాతాజీ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యదా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తదా తవామి నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభిజ్వలంతి. అనువాదము: నదీ ప్రవాహములు సముద్రమునందు ప్రవహించినట్లుగా ఈ మహాయోధులందరూ నీ నోళ్ల యందు ప్రవేశించి మండిపోవుచున్నారు. యదా యదా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సముద్రవేగాః తదైవ నాశాయ విశంతి లోకాస్తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః. అనువాదము: అత్యంత వేగముతో మిడుతలు తమ వినాశనము కొరకై జ్వలించుచున్న అగ్నియందు ప్రవేశించినట్లు జనులందరూ నీ నోళ్ల యందు ప్రవేశించటం నేను గాంచుచున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ జయ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నదీ ప్రవాహాలు సముద్రంలో కలిస్తే మన క్వశ్చన్ రావచ్చు, అంటే మంచిదే కదా, ఈ మహాయోధులందరూ కూడా నీ నోళ్ళ ప్రవేశించి మండిపోతున్నారు, అంటే అందరూ వెళ్ళిపోతున్నారు భగవంతుల్లో. ఎలా అయితే నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయో ఈ యోధులందరూ కూడా నీ నోళ్ళలో ప్రవేశించి మండిపోతున్నారు భగవంతుడా అని చెప్తున్నారు. అంటే ఏంటంటే మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు రెండు కూడా ఉన్నారు. మంచి వాళ్ళు కూడా నదులన్నీ, అంటే కంపారిజన్ దేంతో చేస్తున్నారంటే ఎనాలజీ, అంటే సారూప్యం ఎలా అంటే నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తాయి, తప్పేమీ లేదు కదా. అది అలాగా భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళం భగవంతుడిలోకి మళ్ళీ వెళ్తున్నాం అన్న సారూప్యం ఇక్కడ తీసుకోవాలన్నమాట. మంచి వాళ్ళు యోధులందరూ అలా వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఏంటి అనువాదంలో రెండో శ్లోకంలో మనకి ఏం చెప్పారంటే మిడతలు ఎవరైతే నాశనం కోరుకుంటాయో అవి జ్వలించుచున్నటువంటి అగ్ని ఎందు ఎలా ప్రవేశిస్తాయి తెలియకుండా కదా, పొరపాటుతోటి అలా అందరూ కూడా జనులందరూ నీ నోళ్ళ ఎందు ప్రవేశించడం కాస్తుంది. అంటే కొంతమంది చెడ్డ వాళ్ళ గురించి ఇక్కడ మనం సారూప్యత అని అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఏంటంటే మిడతలు ఏంటంటే తమ నాశనం కొరకు తమ నాశనాన్ని తమే కొని తెచ్చుకుంటాయి అన్న రూపంలో ఇక్కడ మనకి అర్థమవుతుంది. తన నాశనం తనే దుర్మార్గులైనటువంటి దుర్యోధనులు, వాళ్ళ తమ్ముళ్ళు, ఇంకా శకుని, ఇంకా మళ్ళీ వాళ్ళని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ వినాశనం వాళ్ళే కొని తెచ్చుకొని ఇలాగ భగవంతుడి యొక్క ఎలాగైతే మిడతలు తమ నాశనం తమ కొని తెచ్చుకుని అగ్ని జ్వాలలో కరిగిపోతున్నారో అలా వాళ్ళందరూ కూడా నీ జ్వాలలో కరిగిపోతున్నారో ప్రవేశిస్తున్నారు, నేను చూస్తున్నాను అవన్నీ అని అర్జునుడు చెప్తున్నాడు అనమాట. ఎన్ని చూస్తున్నాడు, ఎన్ని చెప్పాడు ఈ 11వ అధ్యాయంలో. లేలిహ్య శీఘ్ర సమానః సమంతాలోకాన్ సమగ్రాన్ వదనైర్జుల్వద్లబ్ధిః తేజోభిరాపూర్వ జగత్ సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే చూద్దాం మనము. ఎవరు మనకి పద్మజ మాతాజీ చదివారు కదా, ఇప్పుడు ప్రభావతి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి. నెక్స్ట్ కూడా చదివేద్దాం మాతాజీ, రెండు చదివేస్తే అయిపోతుంది, ఎందుకంటే చిన్నగా ఉన్నాయి. ఆఖ్యాహి మేఘో భగవానుగ్ర రూపో నమోస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతుమిశ్చాని భవంతమాజ్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. చదవండి మాతాజీ ఇప్పుడు ఇక్కడి నుంచి. హరే కృష్ణ మాతాజీ. కనిపిస్తుందా? ఒక్క నిమిషం, కొంచెం చిన్నగా రావాలి, పెద్దగా అయింది, కొన్ని పోతున్నాయి అక్షరాలు. ఇప్పుడు కొంచెం లేలీహసే గ్రసమానం నమంతలోకాన్ సమృగ్రాన్ వదనైర్ద్వితిలబ్ధిం తేజోభిరాపూర్వ జగత్ సమగ్రం భాసంస్తవోగ్రాం ప్రతవంతి విష్ణు. విష్ణు నీవు అనువాదము: విష్ణు నీవు సమస్త జనులను నీ మండుచున్న నోళ్ల ద్వారా అన్ని వైపుల నుండి మృంగేయుచున్నట్లు నేను గాంచుచున్నాను. విశ్వమంతటిని నీ తేజస్సుతో ఆవరించి భయంకరములను తపింపచేయుననియును అగు కిరణములచే నీవు వ్యక్తమగుచున్నావు. అత్యాహి మేకో భగవానుగ్ర రూపో నమస్తుతే దేవ వర ప్రసీద విజ్ఞాతు విద్వామి భవంతమాద్యాం నహి ప్రజానామి తవ ప్రవృత్తి
అనువాదము. ఓ దేవదేవ, ఇంతటి భయంకర రూపములతోనున్న నీవెవరువో నాకు దయతో తెలియజేయము, నేను నీకు ప్రణామములను అర్పించదను. అర్పించదు, కొంచెం చిన్నగా మాట్లాడి. అర్పించదను, నన్ను అనుగ్రహింపము. నీవు ఆది పురుషుడవు, నీ కార్యం ఎట్టుదో ఎరగలేకున్నందున నిన్ను గూర్చి నేను తెలుసుకొన కోరుచున్నాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఒక నిమిషం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఇది చెప్తున్నారనమాట. నువ్వు సమస్త జీవుల్ని నీ మండుచున్న నోళ్ళ ద్వారా అన్ని వైపుల నుంచి మింగి వేస్తున్నావయ్యా నువ్వు. దాన్ని నేను చూస్తున్నాను. విశ్వమంతటిని నీ తేజస్సుతో ఆవరించి ఉన్నావు. భయంకరముగా తప్పించి చేయనగు నీ కిరణాలచే నీ వ్యక్తం అవుచున్నావు. అంటే ఆ కిరణాలు కూడా చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట. సో అదే చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ఏమో ఇంతటి భయంకర రూపంలో ఉన్న నువ్వు ఎవరో నాకు కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఇంకా ఇప్పటి వరకు అసలు ఏదేదో అడిగాడు, 10 చాప్టర్లు అయ్యాయి, అన్ని క్వశ్చన్లు వేసాడు, అన్ని విన్నాడు. కానీ ఒక్కసారిగా విశ్వరూప దర్శనం అయ్యేటప్పటికి ఆయన నిజంగా కన్ఫ్యూజ్ అయిపోయాడు అనమాట. భయభ్రాంతులకు లోనయ్యాడు అనమాట. కాబట్టి నువ్వు ఎవరు నాకు చెప్పవయ్యా, నేను ప్రమాణాలు చేస్తున్నాను, నేను నన్ను అనుగ్రహించు, నీవు ఆది పురుషుడివి, నీ కార్యం ఎటుదో నాకు తెలియదు, నువ్వు ఎటువంటి పర్పస్తో వస్తావో నాకు తెలియదు, అసలు నువ్వు ఎటువంటి పనులు చేస్తావో కూడా నాకు తెలియదు, నిన్ను గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, చెప్పవయ్యా అని మళ్ళీ పాపం అడుగుతాడనమాట. అప్పుడు భగవంతుడు ఏం చెప్తాడో విందాము. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్. అంటే నేను కాలాలని చెప్తాడు, నేను లోకాలన్నింటినీ నాశనం చేసే కాలాన్ని నేను భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహ మృతుమీహ ప్రవృత్తః ఋషేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనికేషు యోధా. ఓకే, ఏమంటాడైనా, లోకాలన్నింటినీ నాశనం చేసే కాలాన్ని నేను జనాలందరినీ నశింపచేయడానికి నేను ఇచ్చటికి వచ్చాను. నీవు తప్ప ఇచ్చటనున్న ఇరుపక్షములందు యోధులందరూ కూడా చంపబడతారు, అందరూ చనిపోతారు. ఇప్పుడు నువ్వు తప్పితే పాండవులు తప్పితే అందరూ చనిపోతారని కృష్ణ భగవంతుడు కాల రూపంలో ఉన్నటువంటి మహాకాల రూపంలో ఉన్నటువంటి కృష్ణ భగవంతుడు చెప్పేశాడు ఇక్కడ అనమాట. రాజేశ్వరి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీరు శ్లోకము అనువాదం భాషను చదవండి. ఓకే మాత. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేః త్వాం న భవిష్యంతి సర్వే ఏ వస్థితాః ప్రత్యనీకేషు యోధాః. అనువాదము. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నేను లోకములనన్నింటినీ నాశనము చేయు కాలమును జనులందరినీ నశింపచేయుటకే నేనిచ్చటకు అరుదెంచితిని. నీవు అనగా పాండవులు తప్ప ఇచ్చటనున్న ఇరు పక్షములందరి యోధులందరూ చంపబడుదురు. భాష్యము. శ్రీకృష్ణుడు దేవాది దేవుడనియు తనకు మిత్రుడని తెలిసినను అతని వివిధ రూప ప్రదర్శనచే అర్జునుడు విభ్రాంతుడయ్యను. కనుకనే అతడు సర్వ వినాశకర శక్తి యొక్క వాస్తవ ప్రయోజనమును గూర్చి మరలా అడిగెను. పరమ సత్యము సమస్తమును చివరికి బ్రాహ్మణులను కూడా నశింపచేయునని వైదిక గ్రంథములందు తెలుపబడినది. కఠోపనిషత్తునందు ఈ క్రింది విధముగా తెలుపబడినది. యస్య బ్రహ్మ చ క్షత్రం చ ఉభే భవత ఓదనః మృచ్చుర్యాస్యోపసేచనం కాయిత్తా వేద యత్ర సహ. అంత్యమున బ్రాహ్మణులను క్షత్రియులను ఇతరులందరూ దేవాది దేవునిచే ఆహారము వలె మింగివేయబడుదురు. దేవాది దేవుని ఈ ప్రస్తుత రూపము సర్వమును హరించునటువంటిది. ఈ విధముగా శ్రీకృష్ణుడు తనను సర్వ వినాశకరమైన కాల రూపముగా ప్రదర్శించుచున్నాడు. కొందరు పాండవులు తప్ప యుద్ధరంగమునందున్న వారందరూ అతనిచే మృంగివేయబడుదురు. అర్జునుడు యుద్ధము పట్ల సుముఖముగా లేకుండెను. యుద్ధము చేయుకుండుటయే ఉత్తమమనియు అతడు భావించెను. అప్పుడు ఎట్టి వినాశనమును లేదా నిరాశయు సంభవింపదనియు అతడు భావించెను. భగవానుడు తాను సంకల్పించి యుండుటచే అతడు యుద్ధము చేయకున్నను అక్కడి వారందరూ నశించి తీరుదరని ఏ దానికి సమాధానముగా చెప్పుచున్నాడు. అర్జునుడు ఒకవేళ యుద్ధమును మానినచో వారు మరో విధముగా మరణింతురు. అర్జునుడు యుద్ధము చేయకున్నను వారి మరణము ఏ విధముగాను నిరోధించుటకు వీలు లేదు. వాస్తవమునకు వారు ఇదివరకే మరణించియున్నారు. కాలము వినాశ రూపము. దేవాది దేవుని సంకల్పమును అనుసరించి వ్యక్త రూపములన్నీయూ నశింపవలెను. అది ఏ ప్రకృతి నియమము. జై హరే కృష్ణ మాతాజీ.
థ్యాంక్ యూ మాధవి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడు, నువ్వు తప్పితే అందరూ చచ్చిపోతారని భగవంతుడు ముందరే చెప్పేశారనమాట. అందుకనే అర్జునుడికి భయం వేసింది. ఎందుకంటే ఇప్పటివరకు మిత్రుడిగా భావించి రకరకాలుగా ఉన్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా అసలు ఈ కాల రూపాన్ని చూసి భయపడిపోతున్నాడు అనమాట. అందుకనే మళ్ళీ క్వశ్చన్ అడుగుతాడు. అడిగితే భగవంతుడు ఆన్సర్ చెప్పాడు. ఇక్కడ క్వశ్చన్ అడిగాడు భగవంతుడు, నిన్ను కూర్చునేది ఏంటో చెప్పబోయే, నువ్వెవరో చెప్పు అంటే, నేను లోకాలన్నింటినీ నాశనం చేసే కాలాన్ని భగవంతుడు క్లియర్గా చెప్తున్నాడు అనమాట. అయితే ఆహ్, ఈ ఈ ఈ భగవంతుడు అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమందిని చంపుతారా అంటే లేదు. అంత్యంలో ప్రళయం అంతంలో మామూలుగా బ్రాహ్మణులు, క్షత్రియులు అందరూ కూడా చనిపోవాల్సిందే. ఎవ్వరు కూడా మిగలరనమాట ఇక్కడ. సో అందుకని మనము జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా. సో కాబట్టి కాలరూపాన్ని ప్రదర్శించి అర్జునుడికి క్లియర్‌గా చెప్తున్నారు. నేనే అందరిని చంపేస్తాను అని చెప్పి. ఇంతకుముందు అర్జునుడు ఏమనుకున్నాడు? శిల ప్రభుపాదుల వారు చెప్తున్నారు కదా! మనం నేను చెయ్యను, నేను చంపను, చంపితే నాకు పాపం వస్తుంది. నా వాళ్ళని చంపుకున్న రక్తంతో తడిసినటువంటి రాజ్యం నాకెందుకు? నేను ఎంజాయ్ చేస్తాను దాన్ని. నా వాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత నేనేమైనా ఎంజాయ్ చేయగలుగుతాను. ఇన్ని మాట్లాడాడు అర్జునుడు. ఒక్క నిమిషంలో అర్జునుడి డౌట్‌లన్నీ పటాపంచలు చేసేసాడు. సంశయాలన్నీ కూడా భగవంతుడు. ఏంటంటే నువ్వు కాదయ్యా చంపేది. నువ్వు జస్ట్ నిమిత్త మాత్రుడివి అంతే అని నెక్స్ట్ శ్లోకంలో ఇంకా చాలా చక్కగా చెప్తాడు భగవంతుడు. ఎవరైనా సరే భగవంతుడి యొక్క పథకంలో ఎప్పుడు కూడా ఒక పనిముట్టు అవ్వాలి. అంటే ఒక ఇన్‌స్ట్రుమెంట్ అవ్వాలి. అంటే ఒక పరికరంలా వాడబడాలి గానీ, మందంటూ ఏమీ లేదు అన్నమాట. అయితే ఇప్పుడేంటి ఈ విధంగా తెలిసిపోయింది ఇప్పుడు అర్జునుడికి. ఎందుకంటే అర్జునుడు చంపకపోయినా వాళ్ళందరిని చచ్చిపోయే యోగం ఉంది. ఈ విధంగా కాకపోతే ఇతర రంగంలో ఇంకో విధంగా వాళ్ళందరూ చనిపోతారు. ఏదో విధంగా భగవంతుడు వాళ్ళని చంపేస్తాడు దుర్మార్గుల్ని. అంతే. ఆయన ఉంచాడన్నమాట. సో, ఆ విషయం ఇక్కడ మనకి తెలుస్తుందని చెప్తున్నారన్నమాట. తత్వాత్వముత్తిష్ట యశో లభస్య జిత్వా శత్రూన్ భుంక్ష్వా రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతః పూర్వమేవా నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. అందుచే లెమ్ము, లే అర్జున, యుద్ధ సన్నద్ధుడివై కీర్తి నందుము. కీర్తి తెచ్చుకో, యశస్సు సంపాదించుకో, యుద్ధం చెయ్యి, నువ్వు యుద్ధానికి సన్నద్ధుడవవు. ఒక క్షత్రియుడివై ఉండి నువ్వు యుద్ధం చేయనంటావా? ఇప్పుడు తెలుసుకున్నావు కదా! నేను చేసేది మొత్తం నువ్వు కాదు. కేవలము నా పథకంలో నువ్వు ఒక పరికరం మాత్రమే. అందుకే లే. శత్రువుల్ని జయించి సర్వసమృద్ధమైనటువంటి రాజ్యాన్ని అనుభవించు నువ్వు. ఆ! ఓ సవ్యసాచి. అంటే సవ్యసాచి అంటే ఏంటంటే అసలు మంచి విలుకారుడనమాట. అంటే మంచిగా విల్లుని ఎక్కుపెట్టేవాడు. చక్కగా దాంట్లో చాలా ఆరితేరినవాడనమాట. విల్లు విద్య. నా పూర్వపు ఏర్పాటుచే వారందరూ ఇదివరకే మరణించి ఉన్నారు కాబట్టి, ఈ యుద్ధంలో నీవు కేవలం నిమిత్త మాత్రుడివి కమ్ము. ఈ సూచన మనందరికీ కూడా భగవంతుడు ఇస్తున్నాడనమాట. కేవలం కృష్ణుడి ప్రణాళికలో మనం ఒక పనిముట్టు మాత్రమే కావాలి. ప్రపంచం అంతా కూడా ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మనం అనుకుంటాం, అరే! మనం ఈ ప్లాన్స్ ఏసుకున్నాం. ఇప్పుడు మన పిల్లల్ని చదివిద్దాం అనుకుంటున్నాము. మన పిల్లలకి ఇలాంటి సంబంధాలు తీసుకొద్దాం అనుకుంటున్నాము. ఒక మంచి వాళ్ళని, వీళ్ళని వాళ్ళని ఎన్నో అనుకుంటాం. అర్థమైందా? కానీ ప్రపంచం అంతా కూడా అదృష్టవశాత్తు, దురదృష్టవశాత్తు అంత భగవంతుడి ప్రణాళిక ప్రకారం నడుస్తూ ఉంటదనమాట. ఇప్పుడు భీముడు జరాసంధుడిని చంపుతాడు గదా! జరాసంధుడిని భీముడు చంపుతాడు. అయితే భగవంతుడి సూచనతో చంపుతాడు ఎప్పుడు. ఆ కీర్తి భీముడికి ఇప్పిస్తాడు భగవంతుడు. కానీ ఆయన చూపిస్తాడు ఒక కట్టె పుల్లని తీసుకొని దాన్ని 2గా చీలుస్తాడు ఇలాగ జరాసంధుడిని చంపమని. ఇలా చంపితే అతను చచ్చిపోతాడని. లేకపోతే జరాసంధుడిని ఓడించడం అనేది అసలు కాని విషయం అన్నమాట. కానీ భగవంతుడి యొక్క సూచనతోటి భీముడు చక్కగా ఆ కట్టెని ఇలా చక్కగా 2గా చీలిస్తే అప్పుడు అది చూసి వెంటనే జరాసంధుడిని కూడా ఆ విధంగా చీలుస్తాడు. ఎందుకంటే ఆయన అతుక్కోబెట్టబడినవాడనమాట జరాసంధుడు అంటే. 2 భాగాలను అతుక్కోబెడితే జరాసంధుడయ్యాడనమాట. అందుకని చూపించాడనమాట. సో, అప్పుడు ఆలోచన ఆయన చూపించడం వల్ల భీముడికి తట్టిందనమాట. సో, ఆయన ఆలోచన ప్రకారం భీముడు చేశాడనమాట. సో, ఇప్పుడు మనం చాలా విషయాలు మన ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనం వంట చేస్తూ ఉంటాం అనమాట. అయితే మనం ఎలా చేస్తాం వంటని, ఒక గిన్నె పెడతాం, దాంట్లో అన్నీ వేస్తాం, గరిటెతో తిప్పుతాం అనమాట. అయితే ఇప్పుడు వంట చేసిన తర్వాత ఒక కూర ఏదైనా వండితే గరిటెతో తిప్పి మనం గరిటెకి వస్తుందా ఘనత? లేకపోతే మనదా? అసలు నిజం చెప్పాలంటే మనంగా చేసింది మనం గదా! గరిటె ఏముంది, ఒక ఇన్‌స్ట్రుమెంట్ అంతే. ఒక పరికరం, ఒక పనిముట్టు ఆ కూర చేయడానికి మనకి. అలాగే ఏంటంటే భగవంతుడి మనం గరిటె అన్నమాట ఇక్కడ. ఏదైనా జరుగుతుంది మన జీవితంలో అంటే మనకు గరిటె మాత్రమే. వెనకాల భగవంతుడి పథకం అన్నమాట అంతా. ఆ! మన ధ్యేయం అందుకే ఏం పెట్టుకోవాలి ఇప్పుడు? దీన్ని చూసిన తర్వాత నాకేమర్థమవుతోంది? ఎంత కరెక్ట్‌గా భగవంతుడు డైరెక్ట్‌గా మనకొక ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఒక సూచన ఇస్తున్నాడు. ఏంటంటే, నా పథకంలో నువ్వు నిమిత్త మాత్రుడవు అవ్వు. ఒక పరికరం, ఒక పనిముట్టు అవ్వు నువ్వు. అంతేగాని నీ సొంత ప్లాన్‌లు నువ్వు వేసుకోకు అని భగవంతుడు క్లియర్‌గా చెప్తున్నాడన్నమాట. నేను ఇంతకు ముందే వాళ్ళని చక్కగా చంపేసానయ్యా నువ్వు. వాళ్ళందరూ చచ్చిపోయారు కాబట్టి ఇప్పుడు నువ్వేదో చేస్తున్నావు అనుకోకు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించి, నా ఆజ్ఞ ప్రకారము నీ ధర్మం నువ్వు చేసి, నువ్వు కీర్తి సంపాదించుకోవయ్యా అని చెప్తున్నాడన్నమాట. ఆ!
ఓకే. రాజేశ్వరి మాతాజీ, రత్నమాల మాతాజీ చదువుతారా? చదువుతాను మాత. యాహ్! శ్లోకము, అనువాదం, భాష్యము చదవండి మాతాజీ. హరిబోల్. హరిబోల్ ఒక్క నిమిషం. కనిపిస్తుందా మాతాజీ? ఆ. యాహ్! చదవండి. హ్మ్. తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్. హలో, శత్రుని వరకు వినిపించింది మాతాజీ. ఒక పక్కకి ఓకే. ఇంకా చిన్నగా చేయమంటారా ఇప్పుడు? ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుంది, సగం సగమే వస్తుంది. మీ ఫోన్ అడ్జస్ట్ చేసుకోవాలి వేళ్ళతోటి. మీరు ఇలాగా సగం సగం వస్తే ఇలా ఇలా పెద్దగా చిన్నగా అనాలి. ఫోన్ చిన్నగా అనాలి వేళ్ళతోటి మధ్యలోకి ఇలా పట్టుకుని. ఇందాక వచ్చింది కదా ఇందాక. మీ ఫోన్ అడ్జస్ట్‌మెంట్ తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే ఇందాక వచ్చింది మీకు, బానే చదివారు కదా! ఇలా పెడితే బావుందా? ఇలా పెడితే బావుందా? ఓకే. తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్య జిత్వా శత్రూన్ భుక్త రాజ్యం సమృద్ధం మయేనైతే నిహతా పూర్వమేవ నిమిత్తం మాత్రం భవ సవ్యసాచిన్. అందుచే అనువాదము. అందుచే లెమ్ము, యుద్ధ సన్నద్ధులవై కీర్తి నుండుము, శత్రువులను జయించి సర్వ సమృద్ధమైన రాజ్యం అనుభవింపుము. ఓ సవ్యసాచి, నా పూర్వపు ఏర్పాటుచే వారందరినూ అది వరకే మరణించి ఉన్నందున ఈ యుద్ధమున నీవు కేవలము నిమిత్త మాత్రము కము. భాష్యము. సవ్యసాచివో అను పదము యుద్ధరంగమున అత్యంత నిపుణతో బాణ ప్రయోగము చేయగల వానిని సూచించును. ఈ విధముగా అర్జునుడు శత్రు సంహారము కొరకు బాణ ప్రయోగము చేయగల సమృద్ధుడైన యోధుడని సంబోధింపబడిను. ఈ శ్లోకమున నిమిత్త మాత్రము, కేవలము నిమిత్త మాత్రుడవు కమ్ము అను పదము కూడా మిక్కిలి ప్రధానమైంది. దేవదేవుని సంకల్పమును అనుసరించి ఈ సమస్త జగత్తు నడుచుచున్నది. తగినంత జ్ఞానము లేని మూఢులు ప్రకృతి ఎట్టి ప్రణాళిక లేకనే నడుపుచున్నదనియు, మరియు మన సృష్టులనియు యాదృచ్ఛముగా సంభవించుననియు భావించును. సృష్టి ప్రారంభమున బహుశా అది అట్లుండెను కాబోలు, ఇది ఇట్లుండెను కాబోలు, లేదా అట్లుండవచ్చును అని సూచించుచు నామమాత్రపు శాస్త్రవేత్తలు కొందరుందురు. కానీ ఈ విషయమున బహుశా లేక ఉండవచ్చును అను భావములను తావులేదు. ఈ లోకమున ఈ భౌతిక జగత్తున ప్రత్యేకంగా నిర్వహింపబడు ప్రణాళిక ఒకటి కలదు. ఈ ప్రణాళికలు ఏమిటి? ఈ భౌతిక సృష్టి అందలి బద్ధ జీవులు భగవద్ధామమును తిరిగి చేరుటకు ఒక అవకాశమై ఉన్నది. భౌతిక ప్రకృతిపై అధికారం చెలాయించు మానసిక స్వభావముని కలిగి ఉండినంత కాలము మీనింగ్ఫుల్ గా చదవండి. జీవులు బద్దులై ఉండురు. కాన ఎవరైనాను శ్రీకృష్ణ భగవాని సంకల్పం నెరిగి కృష్ణ చైతన్యం అలవర్చుకున్నట్లయితే మిక్కిలి బుద్ధిశాలి అగును. విశ్వం యొక్క
సృష్టి లయములు భగవాని దివ్య నిర్దేశము అనుసరించి జరుగుతున్న కురుక్షేత్ర సంగ్రామం కూడా భగవాను సంకల్పం అనుసరించిన ఏర్పాటు చేయబడినది. కనుకనే అర్జునుడు యుద్ధము చేయుటకు నిరాకరించుచుండగా దేవాదేవుని కోరిక అనుసరించి యుద్ధము చేయమని బోధింపబడిన. అప్పుడే అర్జునుడు సంతృప్తి నొందగలడు. ఎవరైనా కృష్ణ చైతన్యంలో సంపూర్ణంగా నెలకొని జీవితమును భగవాన్ని దివ్య సేవకుడికి అంకితం చేసినచో వారి పరిపూర్ణులగుదురు. కరెక్టే. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, వెరీ నైస్. ఉందా? ఇంకా లేదు, అయిపోయింది. శ్లోకము. థ్యాంక్ యూ సో మచ్. సో సవ్యసాచి గురించి మనం ఆల్రెడీ చెప్పాము. నిమిత్త మాత్రుడుగా మనం ఎలా ఉండాలి, కృష్ణ భగవంతుడి యొక్క పథకంలో మనం ఆల్రెడీ చర్చించాము. ఎలా అయితే దేవాది దేవుని సంకల్పంతో ఈ ప్రపంచం అంతా నడుస్తుందో మనం ఆల్రెడీ చర్చించాము. కానీ ఏంటంటే మూఢులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఈ ప్రపంచము ప్రకృతి కూడా ఎట్టి ప్రణాళిక లేకుండా నడుస్తుందని భావిస్తారు వాళ్ళు. కాబట్టి అలా ఉంటుంది, అంత స్పెక్యులేషన్. అంటే ఏంటంటే ఊహ కల్పితాలు చేసుకుంటారు. ఇలా ఉండొచ్చు, ఇలా ఉంటుందేమో, అలా ఉంటుందేమో, రకరకాల శాస్త్రవేత్తలు రకరకాలుగా చెప్తారు. కానీ ఈ భౌతిక జగత్తు ప్రత్యేకంగా నిర్వహించే ఒక ప్రణాళిక ఉంది అని చెప్తున్నారు అనమాట శ్రీల ప్రభుపాదుల వారు. ఆ ప్రణాళిక ఏంటంటే ఈ భౌతిక జగత్తు సృష్టించింది మనలాంటి బద్ధజీవులను ఎందుకన్నారంటే 3 గుణాలతోటి మనం నియంత్రించబడుతూ ఉంటాం. ఇప్పుడు సత్వగుణము, రజోగుణము, తమోగుణంతో. కాబట్టి బద్ధజీవులం మనం. ఎందుకు సృష్టించారంటే ఈ భౌతిక అవసరం లేదు భగవంతుడికి, కానీ అవుట్ ఆఫ్ కంపాషన్ అంటే దయతోటి ఆయన సృష్టించారు. ఎందుకంటే మనకు మళ్ళీ అవకాశం ఇద్దాము, మనం తప్పులు చేశాము, మన తప్పులు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి మనలాంటి బద్ధజీవులు కోసం అని చెప్పేసి దీన్ని సృష్టించి మళ్ళీ మనకి భగవంతుడి ధామానికి వెళ్ళడానికి ఒక అవకాశం కల్పించడానికి ఈ భౌతిక జగత్తుని సృష్టించారు అన్న విషయం మనం అవగాహన చేసుకోవాలన్నమాట. సో దీని ఒక అవకాశం మనకి ఇస్తున్నారు. అంతేగాని ఈ భౌతిక జగత్తుకు వచ్చింది మనము ఏంటంటే భౌతిక జగత్తులో మనం మన మనం మన ఏంటిది సెన్స్ గ్రాటిఫికేషన్ అంటే మన ఇంద్రియ తృప్తి కోసం మనం వేస్ట్ చేసుకోకుండా మనము మంచి భగవంతుడి సంకల్పాన్ని ఎరిగి కృష్ణ చైతన్యంలో కనుక మనం పని చేస్తే కనుక మళ్ళీ భగవంతుడి ధామానికి వెళ్ళడానికి మనకి రెడీ అవుతాం. మనకంటూ మనకి కోరికలు ఏమీ లేకుండా భగవంతుడి యొక్క కోరికలని మన కోరికలుగా చేసుకుంటే, భగవంతుడి యొక్క పథకాన్ని మన పథకంగా భావించి తీసుకుంటే మధ్యలో వచ్చే కష్ట నష్టాలు ఎన్నో ఉంటాయి జీవితంలో, వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టాలి. అంతే, పక్కన పెట్టాలి. ఇంకా అంతే, భగవంతుడి శరణి తీసుకోవాలి. అంతకంటే మనకి వేరే మార్గం ఏమీ లేదు ఈ భౌతిక ప్రపంచం నుంచి వెళ్ళడానికి. సో అందుకని మనము అదేంటి ఆలోచించుకుని చేయాలన్నమాట. సో అప్పుడే మనం అలా ఉంటేనే మనం నిజంగా సంతృప్తి చెందుతాం అనమాట. ఇప్పుడు మనకి భౌతిక జీవితంలో మనకి సంతోషం రావచ్చు, మనకి అది కూడా తాత్కాలికమైన సంతోషం మాత్రమే, అది నిజమైనటువంటి సంతోషం ఏమీ కాదు అది. సో మీరు గమనించండి, ఎటువంటి సంతోషానికైనా కూడా కాసేపే ఉంటుంది సంతోషం, తర్వాత మళ్ళీ పోతుందన్నమాట. అంతే. నేను చాలా అనుభవించాను. నేను ఎన్నో కోరుకున్నాను, కొన్ని జరిగాయి, కొన్ని జరగలేదు. కొన్ని జరిగినప్పుడు కూడా ఆ సంతోషాన్ని నేను గమనిస్తే చాలా తాత్కాలికమే అనిపించింది. సంతోషం ఒక రోజు, 2 రోజులు, ఒక వారం రోజులు అంతే. తర్వాత మళ్ళీ నార్మలే మళ్ళీ. సో ఏంటంటే ఎప్పుడు మనం నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, సంతృప్తిని పొందుతామండి. శాశ్వతమైన ఆనందాన్ని, సంతృప్తిని మన జీవితాన్ని మనము ఎప్పుడు కూడా భగవంతుడి పథకం ప్రకారం నడిపించినప్పుడు, ఆయన మీద ఆధారపడి అప్పుడు మనం సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతామని చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వాళ్ళు ఇక్కడ. ఇది చిన్న వర్ష చదువుదాము. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం దదాన్యానపి యోధ వీరాన్ మయా హతాంస్త్వం జహిమాభ్యదిష్ట యుద్ధస్వజేతాసి రణే సపత్నాన్ని. ఎవరెవరు చనిపోయారు భగవంతుడు చెప్తున్నాడు. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహాయోధులందరూ నాచే ఇదివరకే సంహరింపబడిరి అని క్లియర్గా 11.34 11వ అధ్యాయంలో 34 శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు. అందరూ కూడా నాతో సంహరింపబడ్డారు, అందుచే నువ్వు వారిని సంహరింపము. కేవలం నేను చూస్ చేసుకున్నాను, ఎంచుకున్నాను. నేను ఓకేనా, నీకు ఆ ఘనత ఇవ్వడానికి నేను ఎంచుకున్నాను అయ్యా. నేను ఆల్రెడీ చంపేశారు వాళ్ళందరినీ, నేను చంపేశాను. ఏమాత్రం వ్యధనందక. అయినా ఇప్పుడు అర్జునుడు బాధపడాల్సింది కూడా లేదు. చంపినా ఇప్పుడు దుర్మార్గుల పక్షంలో ఉన్నారు కాబట్టి అందరినీ చంపుతారు. చంపిపోవడం అంటే శరీరం పోవడమే కదా, ఆత్మకేమీ చావు లేదు. ఆ విధంగా చూసుకున్నా బాధపడక్కర్లే. ఏమాత్రము వ్యధనందక కేవలం యుద్ధం చేయి, నీవు తప్పక నీ శత్రువుల్ని యుద్ధాన్ని జయిస్తావు. ఇది నా వర్డిక్, నా వాక్యం ఇది అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఓకే, కుమారి మాతాజీ కదా మళ్ళీ మనకి. కుమారి మాతాజీ చదువుతారా? మీరు చదవండి, శ్లోకం అనువాదం భాషను చదవండి.
ద్రోణం చ భీష్మం చ దయద్రథం చ కర్ణం తథాన్యానపి యోత వీరాన్ మయా హతాంస్త్వం జహిమాం వ్యదిష్టా యుద్ధస్య జేతాసి రణే సపత్నాన్. అనువాదం. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు ఇతర మహాయోధులందరూ నాచే ఇదివరకే సంహరింపబడిరి. అందుచే నీవు వారిని సంహరింపు. ఏమాత్రము వ్యధనందక కేవలము యుద్ధము అనురింపము. నీవు తప్పక నీ శత్రువులను యుద్ధమును జయింపగలవు. భాష్యం. ప్రతి ప్రణాళికయు దేవాది దేవుని చేతనే ఏర్పాటు చేయబడుచుండును. కానీ భక్తుల పట్ల పరమ దయాళుడైన అతడు తన సంకల్పమును అనుసరించి తన పథకములను అమలుపరుచు భక్తులకు కొంత ప్రతిష్టను చేకూర్చదలుచును. కనుకనే మానవుడు ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశం అనుసరించి కృష్ణ చైతన్యమును వర్తించుచు దేవాది దేవుని అవగాహన చేసుకున్నట్లుగా ప్రతి ఒక్కరూ తమ జీవితములను మలుచుకొనవలెను. శ్రీకృష్ణ భగవానుని సంకల్పం అతని కృపచేతనే తెలియబడును. అతని భక్తుల సంకల్పములో కూడా ఆ దేవాది దేవుని సంకల్పముల వలనే శుభకర్మలై ఉండును. కనుక మానవుడు అట్టి సంకల్పమును అనుసరించి జీవిత సమరమున విజయమును సాధింపవలెను. జై. థ్యాంక్ యూ మాజీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఒకటి మనం ఆల్రెడీ చర్చించాం అన్ని కూడా ఎవరెవరిని చంపాడో అని చెప్పేశారు. సో ఒక విషయం ఏంటంటే భగవంతుడి ప్రణాళికలు మనకి ఎలా తెలుస్తాయి? ఒక మంచి ప్రశ్న కదా ఇది నిజంగా. ఇది ఎలా తెలుస్తాయి భగవంతుడు? ఎందుకంటే మనకు అంత భగవంతుడితో అంత అంత అంటే భగవంతుడిని అర్థం చేసుకునేంత గొప్ప జ్ఞానం మనకైతే లేదు. మనకి ఆయన ప్రణాళికలు అర్థం చేసుకోవడానికి. అంటే భగవంతుడి ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశాన్ని అనుసరిస్తే గనక మనకి డెఫినెట్గా మనకి భగవంతుడి పథకాలు ఏంటో తెలుస్తాయి. ఆయనకి తెలుసు. అందుకే చెప్తారు అతని భక్తుల సంకల్పాలు కూడా దేవాదిని భక్తులకి తెలుస్తుంది. భగవంతుడి యొక్క భక్తులకి భగవంతుడికి ఉండే సంకల్పాలు వాళ్ళకు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళ ద్వారా గనక మనము భగవంతుడిని కనుక అనుసరించగలిగితే అప్పుడు భగవంతుడి యొక్క పథకాల ప్రకారం మనం నడుస్తున్నట్టు మనకి ఒక ప్రమాణం తెలుస్తుంది అనమాట. అది ఒక్కటి దీంట్లో చెప్పారు ఎక్స్ట్రా. మనం చర్చించిన దానికి ఏంటంటే ఆ శ్రీకృష్ణ భగవాను సంకల్పం ఏంటంటే ఆయన కృప ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది. మనంతటా మనకేం తెలియదు అనమాట. సో ఆ విధంగా మనం భక్తుడి ఇది మనం కొనసాగించవచ్చు. ఈ ఒక్క శ్లోకం చదివి ఇంకా ఆప్ చేద్దాము. అన్ని చిన్న చిన్న శ్లోకాలే ఉన్నాయి కానీ ఇంకా నెక్స్ట్ వీక్ మనం ఈ 11వ అధ్యాయం ముగించాలని నా ఉద్దేశము. ఎందుకంటే 55 శ్లోకాలు ఉన్నాయి కానీ నెక్స్ట్ వీక్ నుంచి కూడా కొంచెం చిన్నగా ఉన్నాయి. ఫస్ట్లో అన్ని మనం కంప్లీట్ చేయొచ్చు. ఇది ఒక్కటి చదువుదాము. సంజయుడు వాచ. ఇప్పుడు సంజయుడి దగ్గరికి వచ్చారు. అంటే సంజయుడు ఇవన్నీ ఎవరికి చెప్తున్నారు? ధృతరాష్ట్రుడికి. మనకి మొదట్లో ఫస్ట్ శ్లోకం ధర్మక్షేత్ర కురుక్షేత్రలో మన ధృతరాష్ట్రుడు అడుగుతాడు కదా సంజయుడిని, ఏం జరుగుతుంది అక్కడ, ఏం జరిగింది అక్కడ అని అడుగుతాడు. ఏం జరుగుతుంది కదా, ఏం జరిగింది అంటాడు. అంటే పాస్ట్ టెన్స్. అంటే ఏంటంటే సంజయుడు ఒక 10 రోజులు వెళ్ళి అక్కడ చూశాడు. చూసి వచ్చిన తర్వాత అడుగుతున్నాడు అనమాట. యతశ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమనాః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య. ఓకే మాధవి మాతాజీ మీరు చదవగలుగుతారా? ఓకే మాతాజీ. చదివితే ఇక్కడతో మనం సంజయ ఉవాచ ఏతశ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవా కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య. అనువాదము. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇట్లు పలికెను, ఓ రాజా, దేవాది దేవుని ఈ పలుకులను వినిన పిమ్మట కంపించుచున్న అర్జునుడు ముకులిత హస్తుడే మరల అతనికి ప్రణామములు అర్పించెను. భీతిని కూడిన వాడై అతడు గద్గద స్వరంతో శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను. భాష్యము. ఇదివరకే వివరింపబడినట్లుగా దేవదేవుని విశ్వరూపంచే సృష్టింపబడిన సంఘటనల కారణముగా అర్జునుడు ఆశ్చర్యంతో విభ్రాంతుడై శ్రీకృష్ణునికి గౌరవపూర్వక ప్రణామములను తిరిగి అర్పింపసాగిను. అతడు మిత్రుని వలె కాకుండా ఆశ్చర్యచకితుడైన భక్తునిగా గద్గద స్వరంతో ఇట్లు ప్రార్థింపసాగాను. జై. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ వీక్ మన అసలు ఏం అడిగాడు ఇంకా నాయన ఉపహరించు, నీ చూసింది చాలు బాబాయ్, నాకు కొద్ది ఇంకా నా భయం వేస్తుంది, నీవు మామూలు రూపమే చూపించవయ్యా అని అడుగుతాడు అనమాట. అది నెక్స్ట్ వీక్ చదువుదాము. కానీ ఇక్కడ ఏంటి, ముకులిత హస్తుడై కంపిస్తున్నాడు అనమాట. ఆయన ప్రణామాలు అర్పిస్తాడు అనమాట. భీతితో కూడిన వాడే భయపడుతున్నాడు అనమాట. గద్గద స్వరం ఏర్పడింది. ఎందుకంటే ఇంతకుముందు ఇప్పటి వరకు ఏంటంటే అది కూడా చెప్తాడు తర్వాత శ్లోకంలో, ఓ యాదవ అని పిలిచాను నేను, ఓ కృష్ణ, ఓ మిత్రమా, ఎన్నెన్నో రకాలుగా పిలిచాను నేను, ఏ విధంగా నీతో ఎంజాయ్ చేశాను నేను, నువ్వు భగవంతుడు అని నాకు తెలియదు అని చెప్తాడు అనమాట
తర్వాత నన్ను క్షమించు అని కూడా క్షమాపణలు కూడా అడుగుతాడనమాట నెక్స్ట్ శ్లోకాల్లో. కానీ ఇప్పుడు చెప్తాడనమాట ఏంటంటే అర్జునుడు ఇంతకుముందు అలాగా స్నేహితుడిగా ఉండేవాడు కానీ ఇప్పుడు ఏంటంటే ఒక ఆశ్చర్యంతో కూడినటువంటి ఒక గద్గద స్వరంతోటి ఒక భక్తుడిగా ఆయన్ని భగవంతుడిగా భావిస్తూ ఏ విధంగా ఆయన భగవంతుని ప్రే చేసాడన్నది మనం నెక్స్ట్ వారం మనం చదువుదాం. సరేనా? ఓకే. ఇక్కడితోటి మనం ఈరోజు ఆపుదాము. 35 శ్లోకాలు 55 ఉన్నాయి దీంట్లో. కానీ నా పథకం ఏంటంటే నా ప్లాన్ ఏంటి అది కృష్ణాస్ ప్లానో తెలీదు. కృష్ణాస్ ప్లాన్ అయితే బావుంటుందది. ఇంకో నెక్స్ట్ వీక్ ఇది నిజం చెప్పాలంటే నేను ఫినిష్ అప్ చేయాలని నా ఉద్దేశం 11వ అధ్యాయము. హరే కృష్ణ. అందరికీ నమస్కారము. సో నేను ఫస్ట్ వీడియో ఆఫ్ చేస్తాను. అది రికార్డింగ్ ఆఫ్ చేస్తాను. సో దట్ మనం మాట్లాడొచ్చు.